ప్రభావం కలుగును గాక. మరి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారని నమ్ముతా ఉన్నాను నేను. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో ఉందని నమ్ముతా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిలబడి ఉండగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. లెట్ us turn our books to book of Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. From verse 8. From verse 5. Chapter 8, verse 5. 8వ అధ్యాయము 5వ వచనము. రోమా రాసిన పత్రిక. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆమేన్. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు చెప్దాం అందరం ఒకసారి. మనము శరీరమునకు రుణస్థలము కాము. ప్రైజ్ ది లార్డ్. మనము శరీరానికి అప్పులేమంటున్నాడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము కృపనిచ్చి స్తుతుల మీద ఆసనుడై ఉండి మాతోను సూటిగాను తేటగాను స్పష్టముగాను అర్థమగు రీతిలో మాట్లాడువాడా, ఇదిగో ప్రభా మరోసారి మిమ్మల్ని వినయంగా రంగం మీదకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా నీ బిడ్డలతో మీరే సూటిగా తేటగా మాట్లాడండి, హృదయాలు సంధించండి. మాలో ఉన్న చెడ్డది, మాలో ఉన్న చేదు స్వభావం కలిగినది, మాలో ఉన్న లోక సంబంధమైన దాన్ని ఉదయకాల సమయంలో ప్రభా పూర్తిగా మీకు అధికారం ఇస్తూ ఉండగా పూర్తిగా మా నుంచి దాన్ని దూరపరచమని, వేరుపరచమని, నిశ్చయంగా దేవా నీ యొక్క రాకడకు శరీరంలో యొక్క మార్పుకు మమ్మల్ని దగ్గర చేయమని ప్రాధాయపడుతూ ప్రభువైన యేసు క్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకు సరిపోయింది అనుకుంటున్నాను నేను. మరి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖాళీలోనే ఇటు పక్కకు వచ్చేసేయండి. ఈ కుర్చీ కూడా వాడుకోవచ్చు ఎవరైనా కావాలంటే. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకసారి కుడి చేతులు తెచ్చిన వాళ్ళు, ఆమెలు తెచ్చిన వాళ్ళు, వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు, సత్యం కొరకు వచ్చిన వాళ్ళు, మారదామని వచ్చిన వాళ్ళు, మార్పు కావాల్సిన వాళ్ళు, జీవం కలిగిన దేవుడి కొరకు వచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరి ప్రభు చిత్తమైతే మనం ఒక అంశం మాట్లాడుకుందాం. దేవుని ఆత్మచేత నడిపించబడుతా. ఆమేన్. గమనించండి, ఈరోజు ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక దాని చేత నడిపించబడుతున్నాం. నేను నడిపించబడటం అనటానికి ఏది లేదండి. ఏదో ఒక దాని కింద మనం నడుస్తున్నాం. అయితే వాక్యం విన్న తర్వాత మనం ఒక నిర్ణయం కలిగి ఉండాలి. ఏ నిర్ణయం కలిగి ఉండాలంటే, ఇప్పటి వరకు నేను దేంతో నడిపించబడి ఉన్నాను. సత్యంతో నడిపించబడినట్లయితే నీ లోపల సత్యమే ఉంటుంది. నిజమేనా? నువ్వు లోకంతో నడిపించబడ్డట్లయితే లోకమే ఉంటుంది. నిజమేనా కదా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేంతో మనం నడిపించబడకూడదు, లోకంతో నడిపించబడకూడదు. నువ్వు వాక్యంతో నడిపించబడేటైతే నువ్వు లోకంతో నడిపించబడలేవు. ఒకవేళ నువ్వు లోకంతో నడిపించబడేటట్లయితే మీరు సమాధానం ఇవ్వాలా, నేను చెప్పాలా? ఇది మనం వినటానికి కాదు, ఈరోజు ఇని మాట్లాడటానికి కూడా వచ్చున్నాం. నిజమేనా? గమనించండి. నాట్ బై ది వరల్డ్, నాట్ బై ది ట్రైబ్, నాట్ బై ది ఫ్యామిలీ,
నాట్ బై ది ఫ్రెండ్స్, నాట్ బై ఫ్రెండ్స్. స్నేహితుల చేత కాదు, నీ కుటుంబం చేత కాదు నువ్వు నడిపించబడాల్సిందే. నీ కులము చేత కాదు నువ్వు నడిపించబడాల్సిందే. నువ్వు దేని చేత నడిపించబడాలి? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు భూమి మీద ఏ ఒక్క దాని చేత, ఏ ఒక్కరి ద్వారా నడిపించబడటానికి వీల్లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అన్నీ కూడా మరణించేవే. ఎవ్రీథింగ్ షుడ్ బి పెరిష్డ్ ఎట్ ది ఎండ్ టైం. ముగింపుకు వచ్చేసరికి సమస్తము చావవలసి ఉన్నాయి. అయితే భూమి మీద చనిపోకుండా ఉండేది ఏదైనా ఉన్నదంటే అది ఒక్కటేనా, దేవుని యొక్క ఆత్మ. ఈ ఉదయకాలం మాట్లాడుకున్న మాట ఏంటంటే, భూమి మీద ఉన్న అన్ని చనిపోతాయి. చివరికి భూమి మీద మనం కలిగి ఉన్న ఈ శరీరము కూడా చనిపోతుంది. కానీ నీలో ఉన్న దేవుడు యొక్క ఆత్మ మాత్రం చనిపోదు. ఆమేన్. నీ ఆత్మ మరణించదు. దేవుడు నీ ఆత్మని మరణానికి అప్పగించలేదు. అది ఆయన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, నీవు భూమి మీద దేంతో నడిపించబడకూడదంటే డబ్బుతో నువ్వు నడిపించబడటానికి వీలు లేదు. ఒక గొప్ప వ్యక్తి ద్వారా నడిపించబడటానికే వీలు లేదు. ఇంకో మాట చెప్తాను, ఇది కొద్ది కష్టంగా ఉంటుంది, ఆయన సత్యం ఇది. నువ్వు సంఘము ద్వారా నడిపించబడకూడదు. నువ్వు పాస్టర్ ద్వారా కూడా నడిపించబడకూడదు. నువ్వు దేంతో నడిపించబడాలంటే దేవుని యొక్క వాక్యము ద్వారా నడిపించబడాలి. గట్టిగా చెప్దామా? నువ్వు ఎవరితో నడిపించబడాలి? చాలామంది అంటారు, మేము పాస్టర్ గారు నడిపించారండి, ఆయన వెనకాల నడిచామని. తప్పే తప్పది, పెద్ద తప్పది. ఎందుకంటే నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి ఈరోజు మనకు తెలియ సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి నన్ను నడిపించద్దు, ఒక సంఘము నన్ను నడిపించద్దు, ఒక పాస్టర్ గారు నడిపించద్దు, డబ్బు నన్ను నడిపించద్దు, లోకం నడిపించద్దు, కులం నన్ను నడిపించద్దు, మతం నన్ను నడిపించద్దు. ఏ వ్యక్తి ఏ శక్తిని నడిపించకూడదు, కానీ కేవలము పరిశుద్ధాత్ముడు మాత్రం నడిపించాలి. దేవుని యొక్క వాక్యం మాత్రం నడిపించాలి. ఎందుకు నడిపించాలంటే దేవుడు ఎప్పుడు నన్ను సరైన చోటకే నడిపిస్తాడు. ఒక వ్యక్తి కొద్ది కాలం చక్కగా నడిపిస్తాడు. ఆ వ్యక్తికి మనసుకి బాధ కలిగిస్తే నన్ను చక్కగా నడిపించాడు, మానేస్తాడు. కానీ చెప్పండి, దేవుడు ఆయన నువ్వు బాధ పెట్టినా, నువ్వు ఇబ్బంది పెట్టినా, నువ్వు ఆయన శోధించినా కూడా నిన్ను ఆయన సరైన చోటకే నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమించాలంటే భూమి మీద అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించాలా. ఎందుకని ప్రేమించాలంటే నిన్ను అన్ని సమయాల్లో కరెక్ట్గా నడిపించేది ఆయన. నువ్వు శ్రమల్లో ఉన్నా కరెక్ట్గా నడిపిస్తాడు, నువ్వు బాధల్లో ఉన్నా కరెక్ట్గా నడిపిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నా కరెక్ట్గా నడిపిస్తాడు. నిన్ను ఏ మనిషి విడిచిపెట్టిపోయినా ఆయన ఇచ్చిన మాట నిన్ను విడిచిపెట్టిపోదు. నిన్ను విడువను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎడబాయను, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఎడబాయను, నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఎడబాయను, నువ్వు కన్నీళ్లు కాలుస్తున్నప్పుడు ఎడబాయను, నువ్వు మంచుల్లో ఉన్నా ఎడబాయను, నీకు వ్యాధి వచ్చినా ఎడబాయను, బాధ వచ్చినా ఎడబాయను. ఏమి జరిగినా నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకంటే దేవుడు యొక్క ఆత్మ నువ్వు భూమి మీదకి వచ్చి లోపల పెట్టున్నాడు. ఈ కాలం వర్తమానం చెప్తా ఉన్నది, దేవుడు యొక్క ఆత్మ ఎప్పుడు నేను లోపల పెట్టినాడంటే నువ్వు భూమి మీద బయటకు వచ్చినప్పుడు, నువ్వు మొట్టమొదటిసారిగా శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస ఇచ్చేది దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏ దేవుడైతే ఆదాము నాసికారంధ్రములో జీవవాయువును ఊదాడో అదే దేవుడు నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అదే జీవవాయువు నీ లోపల పెట్టున్నాడు. ఇదో నువ్వు జీవిస్తున్నావంటే కారణము ఆ జీవవాయువు అయి ఉన్నది, ఆయన ఇచ్చిన ఆత్మ అయి ఉన్నది, ఆయన ఇచ్చిన కృప అయి ఉన్నది, ఆయన ఇచ్చిన శక్తి అయి ఉన్నది. నువ్వు జీవిస్తున్నావంటే అది కేవలము ఆయన యొక్క కృప అయి ఉన్నది. ఇట్స్ ఆల్ గ్రేస్ ఆఫ్ గాడ్. See, apart from his grace you can't live on this earth. Is that right? ఆయన కృప లేకుండా నేను జీవించలేను. ఆయన కృప లేకుండా నేను ఏమి చేయలేను. I can't do anything without his grace, without his love, without his word, without his leading. ఆయన వాక్యము, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన కృప, ఆయన అనుమతి లేకుండా నేను భూమి మీద ఏమి చేయలేను. కారణం ఏంటంటే నేను సమస్తము ఆయనకి అప్పగించుకొని ఉన్నాను. I have surrendered everything to God. See, whenever you submit to God, then only God can lead you. నిన్ను నీవు దేవుడికి సమర్పించుకున్నప్పుడే దేవుడిని నడిపిస్తాడు. Is that right? ఏమో సరిపోవట్లేదు ఈరోజు. ఆమేన్. ఈ వ్యక్తి ఎవరు చెప్తారా? అపోస్తలుడైన పౌలు. ఎక్కడున్నాడు? ఎవరిదా చెరసాల? కానీ ఆశ్చర్యం ఏంటంటే లోకానికి ఇలా కనబడ్డు పౌలు, కానీ పౌలు దృష్టిలో పౌలు ఇలాగున్నాడు. See, always says that I am prisoner to
క్రైస్ట్, నేను క్రీస్తుకి ఖైదీని. క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. ఇప్పుడు పౌలు ఎవరికి ఖైదీ? క్రీస్తు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పౌలు ఎవరికి ఖైదీ? ఇప్పుడు పౌలు ఎవరితో నడిపించబడుతున్నాడు? వాక్యము ద్వారా. ఎవరితో నడిపించబడుతున్నాడు? ఆత్మ ద్వారా. కాబట్టి ఆత్మతో నడిపించబడేవారు అందరూ దేవుని కుమారులు. మరి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఎవరు? నిజమేనా? ఇప్పుడు వచ్చిన మాట అడుగుతున్నా, మనము కూడా ఖైదీలమే. షూర్? అయితే దేనికి మన ఖైదీలం? పోయిన వారు ఒక మాట చెప్పా, జ్ఞాపకం ఉందనుకుంటాం మీకు. అమెరికా దేశంలో ఒకతను మెడలో ఒక బోర్డు వేసుకున్నాడు. ఈ బోర్డు మీద ఏం రాస్తుందంటే, నేను క్రీస్తు కొరకు వెర్రివాడిని రాస్తున్నది. నిజమేనా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు ఖైదీని అంటున్నాడు. పౌలుకి క్లారిటీ ఉన్నది, అమెరికాలో ఉన్న పిచ్చోడికి క్లారిటీ ఉన్నది. ఆ పిచ్చోడిని చూసి అందరూ నవ్వారు, ఎగతాళి చేశారు. ఇదేంటిది ఇలా రాసుకున్నాడు మెడలో బోర్డు, క్రీస్తుకు వెర్రివాడు అంటాను. ఆ ముందుకు అలా దాటి వెళ్ళిపోగానే వెనకాల ఇంకొక బోర్డు ఉన్నది. జ్ఞాపకం ఉండదు, వెనకాల బోర్డు మీద ఏముండదు, నీవు ఎవరి కొరకు వెర్రివాడివి. ఈ ఉదయకాలం నేను అడుగుతున్నా, మరి మీరు దేనికి ఖైదీ అయి ఉన్నారు? లోకానికా, ఫ్రెండ్స్గా, కుటుంబానికా, కులానికా, మతానికా, డబ్బుకా, అందానికా? దేనికి మీరు బానిస? దేనికి మీరు ఖైదీ అయి ఉన్నారు? రాట్ల సమాధానం. మీరు దేవుడికి ఖైదీ ఎప్పుడో గట్టిగా చెప్పి ఉండేవాళ్ళు. కప్పు పైకి ఎగిరి కింద పడి ఉండేది మీరు చెప్పే సమాధానానికి. చెప్పట్లేదండి, అర్థం ఏంటి? అదే, నువ్వు నిజంగా దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడే వ్యక్తివై ఉన్నట్లయితే నువ్వు చేసే మొట్టమొదటి పని వాక్యానికి విలువివ్వటం, వాక్యానికి సమయం ఇవ్వటం, ప్రార్థించడానికి నువ్వు సమయం ఇవ్వటం. అవునా? నువ్వు ప్రార్థనకి నాకు సమయం లేదని ఎప్పుడైతే అంటున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు వాక్యాన్ని కాకుండా వేరే దాని చేత నడిపించబడుతున్నావు. నిజమేనా? ఈరోజు మనం గమనించండి, చాలామంది ఇళ్ళకు వచ్చి సాయంకాలం పూట ఏమంటారు? గట్టిగా చెప్పండి, చాలా అలసిపోయాను. ప్రార్థన చేస్తున్నామా? అలసిపోయి. కానీ నీ అలుపు పోవాలంటే నీకు ప్రార్థన కావాలంట నేను. అవునా? నీ అలసట పోవాలంటే నీకు ప్రార్థన కావాలా? అది టైం 10 కానీ 12 కానీ 1 గంట కానీ నీకు సమయం లెక్క పెట్టద్దు. ఇన్ని గంటలు పని చేసిన నీవు 5 నిమిషాలు ప్రార్థన చేయలేవా అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. మన శుక్రవారం ఉన్నాం, మనం అందరం జ్ఞాపకం ఉందనుకుంటా. ఆమ్రామ యోకబైను వాళ్ళు మేడ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు? ఇంటికి వచ్చి శరీరాలు మొత్తం గాయాలు పెట్టుకొని ఆ గాయాలకి ఇంకా మందు కూడా రాసుకోకుండా స్నానం చేసి మిద్ది మీదకి పోయి ప్రార్థిస్తున్నాడు. అవునా? మరి ఏ ఇంట్లోకి మోషే వచ్చారంటే అలాగే ప్రార్థించే ఇంట్లోకి దేవుడు వచ్చున్నాడు. అలానే ప్రార్థించే ఇంట్లోకి దేవుడు కుమారుని ఇచ్చున్నాడు. అలా ప్రార్థించే ఇంట్లోకి దేవుడు ప్రవక్తను పంపించున్నాడు. ప్రవక్త అంటే ఏదో కాదు, వాక్యము. ఇప్పుడు వారు దేనితో నడిపించబడ్డారంటే వాక్యము ద్వారా నడిపించబడతా ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసే ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడే నడిపించేవాడై ఉన్నాడు. ఆమేన్. ఈ కాల వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది, ప్రతిరోజు ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నదో ఆ కుటుంబ ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శిస్తాడు. నిజమేనా? మన క్యాలెండర్లో 10 సార్లు వేస్తానే ఉన్నాం కుటుంబ బలిపీఠం అని. ఈరోజు కుటుంబ బలిపీఠం అంటే చాలామంది ఏం చేస్తారంటే కుటుంబ బలిపీఠం పుస్తకం తీసి ఒక పేజీ చదవటం అనుకుంటున్నారు. ఇది కానే కాదండి. కుటుంబ బలిపీఠం అంటే కుటుంబం మొత్తం కలిసి చేసే ప్రార్థనా స్థలాన్ని కుటుంబ బలిపీఠం అంటాం. నిజమేనా? మరి ఈరోజు సంఘం అంటే ఏంటి? ఈ 4 గోడల కాదండి. సంఘం అంటే ఈ 4 గోడల మధ్యలో ఉన్న ఆయన యొక్క ప్రజలై ఉన్నారు. కాబట్టి ఈరోజు సంఘం ఎవరంటే మనమై ఉన్నాం. ఇంకా కొంచెం మాట్లాడితే లోతుగా ఈరోజు సంఘం అంటే ఎవరు? నేను. అవునా? ఇప్పుడు దేవుడికి ఎవరు కావాలంటే ఈ 4 గోడలు కాదండి, నేను కావాలి. అవునా? ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమనుకున్నాడంటే దేవుడికి వాళ్ళెవరో కాదు కానీ నేను కావాలి. కాబట్టి పౌలు ఏం చేస్తాడంటే తనను తాను దేవుడికి అప్పగించుకున్నాడు. ఏమా? మరి ఉదయకాల సమయం పౌలు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఉంటేనే చెప్పండి, లేకపోతే వద్దు. నమ్మకం ఉంటేనే చెప్పండి, నేను ఉండగలనుకుంటేనే చెప్పండి. ఎందుకంటే మీరు ఇచ్చేది మాట దేవుడికి, నాకు కాదు. మన పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారేమని చెప్పి వాళ్ళ కొరకు మనం ఆమెలు చెప్పడం కాదండి. నిజంగా దేవుడి కొరకు ఇవ్వాలనుకుంటే గట్టిగా చెప్తామా? నువ్వు నిజంగా నీ మనసు దేవుడికి ఇవ్వాలనుకుంటే, ఇదిగో ప్రభా ఇప్పుడు దాకా ఎలా ఉన్నానో తెలియదు కానీ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నేను నీకు ఖైదీగా ఉండాలని కోరుకుంటున్నా, నేను నీకు లోపడాలని కోరుకుంటున్నా, నీ వాక్యాన్ని వెంబడించాలని కోరుకుంటున్నా, నీ సత్యాన్ని వెంబడించాలని కోరుకుంటున్నా. నా మీద ఎవరి ప్రభావం ఉన్నప్పటికీ వాటికన్నా ఎక్కువగా నీ ప్రభావం నా మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సో చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తా. ప్రతి దానికి లీడర్ కావాలి, ప్రతి నడిపించేదానికి లీడర్ కావాలి. పార్టీలకి లీడర్లు ఉన్నాడా? ఉద్యోగస్తుల సంఘాలు ఉన్నది, వాళ్ళకి లీడర్ ఉన్నారు. రాజకీయ నాయకులకి లీడర్ ఉన్నారు, కార్మికులకి లీడర్ ఉన్నారు, రిక్షా గ్రూపులకి లీడర్ ఉన్నారు, ఆటో గ్రూపులకి లీడర్ ఉన్నారు. నువ్వు ఏ పని చేసినా దాంట్లో లీడర్ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రతి ఒక్కడికి లీడర్ కావాలి. ఒకరితో మనకు చిన్న మాట ఉన్నది, ఇఫ్ ద క్వీన్ బీ డైస్, ఒకవేళ తేనెటీగల గుంపు నడవాలంటే దానికి కూడా లీడర్ కావాలి. నిజమేనా? బాతులు నడవాలన్నా దానికి లీడర్ కావాలి, గొర్రెలు నడవాలన్నా దానికి ఒక లీడర్ కావాలి. ప్రతి దానికి నడిపించే నాయకుడు ఒకటి కావాలి. అయితే గమనించండి, తేనెటీగలు నడిపించే ఆ లీడర్ చనిపోయినప్పుడు, ఆ తేనెటీగల నాయకుడు చనిపోతే, లేకపోతే రాణి చనిపోతే, ఈ తేనెటీగలన్నీ కలిసి ఏం చేస్తాయంటే ఇంకొక దాన్ని రాణి చేసుకుంటాయి. అవునా? బాతులు కూడా అంతే. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు కూడా అంతే. రాజకీయ పార్టీలు మనం చూద్దాం, మనకు అందరూ బాగా తెలుసు కాబట్టి. ఒకటి చనిపోతే వాడు కొడుకునో కూతురునో భార్యనో ఎవరో ఒకళ్ళు నాయకుడు చేస్తున్నారు. అయితే నాయకుడు ఎవరు అవ్వాలంటే, పార్టీల గురించి నేను మాట్లాడటల్లా, నాయకుడు ఎవరు అవ్వాలంటే పుట్టుకతో దేవుడు ఆ వరం పెట్టినోడు అవ్వాలి. ఆమేన్. పుట్టుకతో ఎందుకంటున్నానంటే, కొంతమందికి దేవుడు పుట్టుకతో పరిచయం ఇచ్చాడు, కొంతమంది పుట్టుకతో పరిచయం లేకుండా చేశాడు. పరిచయం లేనోడు పరిచయంలోకి వస్తే వద్దంటే పరిచయం చేసేవాడు ఆపుతాడు. అంతేనా? హి విల్ బి ఏ స్టంబ్లింగ్ బ్లాక్ టు ద కాల్డ్ పాస్టర్. పిలువబడిన సేవకుడికి వాడు అడ్డుబండి అవుతాడు. ఎందుకంటే వాడికి పిలుపు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, వాడు అడ్డుబండి అవుతాడు. అయితే పిలువబడిన వ్యక్తి ఏం చేస్తారంటే దేవుడు పనే చేస్తాడు, సొంత పనులు చేసుకోడు. నిజమేనా? కాబట్టి నిజంగా పిలువబడిన నాయకుడు అంటే వాక్యానుసారంగా నడిపించబడి ఉన్నది. సి మ్యాన్స్ గట్ టు బి హ్యావ్ ఎ లీడర్. మానవుడికి కూడా ఒక నాయకుడు కావాలా. సి ద లీడర్, అవర్ లీడర్ ఈజ్ ద హోలీ స్పిరిట్. ఇప్పుడు మనం నడిపించే ఆ నాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్ముడై ఉండాలి. అయితే మనం ఏం చేస్తామంటే, మనకి నచ్చినవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని, కొంచెం మంచిగా ఉన్నవాడిని, మనకి సపోర్ట్గా ఉండేవాడిని, మనల్ని ప్రేమించేవాడిని, మన కొలుపోడిని, మన బంధువుని, మన స్నేహితుడిని కాదండి. ఇవన్నీ కొంతవరకే పనిచేస్తాయి. అయితే శాశ్వతంగా పనిచేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయి ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు నేను ఏ ఆత్మ కింద నడవబడాలి? నిజమైన వ్యక్తి అయితే నిన్ను ఎక్కడ నడిపిస్తారంటే దేవుని కిందకి నడిపించాలి, వాక్యం కిందకి నడిపించాలా, ప్రార్థనలోకి నడిపించాలా, దేవుని పట్ల విశ్వాసంగా ఉండే విషయం నడిపించాలా, సంఘంలో క్రమంగా ఉండే విషయం నడిపించాలా. దేవుడి పరిచయ విషయంలో నువ్వు ముందుకు వెళ్ళే విధంగా నేను నడిపించేవాడే నిజమైన నాయకుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి నాయకులను కలిగి ఉన్నామో ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుంటే, నిజంగా దేవుడు ఒక ఆత్మ కింద నడుస్తున్నామా, వ్యక్తులు ఆత్మ కింద నడుస్తున్నామా అన్నది ఇంకొకరికి మనకి చెప్పకుండానే మనకు అర్థమవుతుంది. నిజమేనా మాట? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మీకు అందరికి కూడా తెలుసు అనుకుంటున్నా. ఆయన జైల్లో ఉన్నప్పుడు, ఈయన పేతురు గారు, పేతురు ఎలా బంధించబడ్డాడో మీకు జ్ఞాపకం ఉందా? జైల్లో పేతురికి కుడి పక్కన ఒక వ్యక్తి, ఎడం పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. కుడి పక్కన వ్యక్తికి ఎడం పక్కన వ్యక్తికి ఈయంతో సంఖ్యళ్ళు, కాలికి చేతికి సంఖ్యలు వేసి కూర్చోబెట్టారు. అంటే అటుపక్కన ఒక వ్యక్తి, ఇటుపక్కన ఒక వ్యక్తిని కూర్చోబెట్టి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తే, ఇదిగో ఈ లోపల పేతురు ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడు తెలుసా? 7 తలుపుల అవతల లోపల ఉన్నాడు. ప్రతి తలుపు వెనకాల కాపలా ఉన్నది. 7 గేట్లు ఉన్నాయండి పేతురు లోపల పెట్టింది. ఎందుకనంటే పేతురుని దేవుడు తీసుకెళ్ళిపోతాడన్న భయంతో 7 తలుపులున్న జైల్లో దాచిపెట్టారు. దేవుడు తీసుకుపోలేడా? నిజం చెప్పండి. ఎందుకని తీసుకెళ్తాడు చెప్పండి నాకు ఒక మాట. పేతురు దేవుడికి అప్పగించుకున్నాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. ఎవరైతే దేవుడికి వారిని అప్పగించుకున్నారో వారిని 7 గేట్ల వెనకాల కాదు, 7 సముద్రాల అవతల దాచిపెట్టినప్పటికీ కూడా దేవుడు వారిని పైకి తీసుకురాగలడు. నిన్ను పాతాళంలో పడేసినా కూడా దేవుడు నిన్ను పైకి తీసుకురాగలడు. ఎందుకనంటే నేను పాతాళపు గేట్ వెనకాల నేను దాచిపెట్టిన దేవుడు యొక్క శక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకురాగలడు.
పేతురు ఏం నమ్మాడంటే, నేను మానవులు నమ్మే కన్నా, ఈ రోమా సైనికులు నమ్మే కన్నా, ఈ రాజులు నమ్మే కన్నా, ఇక్కడ ఉన్న అధికారులు నమ్మే కన్నా నేను దేవుడిగా నమ్మినట్లయితే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని పేతురు ఇలాగ ఉన్నారంటే, దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూశాడు. బైబిల్ అంటారు, దేవుని యొక్క దివ్య వాక్యం రుచి చూసిన తరువాత, ఆయన యొక్క వాక్యాన్ని రుచి చూసిన తరువాత నిజంగా నువ్వు దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తివైతే నువ్వు లోకంలో మరేది వెంబడించలేవు. నువ్వు దేని దగ్గరికి పోలేవు, దేన్ని ఇష్టపడలేవు. ఎందుకు ఇష్టపడలేవంటే, ఒకసారి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడ్డాక, ఆ ప్రార్థనను నువ్వు ఇష్టపడిన తర్వాత, దేవుడికి నీ మనసుని ఇచ్చేసిన తర్వాత, నువ్వు ఇంకెవరికైనా మనసు ఇవ్వగలవా? గట్టిగా చెప్పండి. ఇంకెవరికైనా నువ్వు సమయం ఇవ్వగలవా? ఇంకెవరి గురించి ఆలోచన చేయగలవా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట చెప్తాను, దీన్ని ఇంకో రకంగా తీసుకోవద్దు, ఆత్మానుసారంగా తీసుకోండి. ఒక వివాహము నిర్ణయించబడినది, అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయిపోయినది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ఎంగేజ్మెంట్ అంటే ప్రదానం చేయబడిన ఆ కన్యకి ఎవరైతే ఉన్నదో ఆమె ఎవరి గురించి ఆలోచిస్తుంది? ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడు? నిజమేనా? నిజంగా ప్రదానం చేయబడిన కన్యక అయితే ఆమె వేరొకరి గురించి ఆలోచిస్తుందా? వేరొక దాని గురించి ఆలోచిస్తుందా? వేరొక సంగతి మనసులో ఉంటుందా? ఎలాగుంటుందంటే, ఆమె ఏ పని చేస్తున్నప్పటికీ లోపల మాత్రము ఆ పెండ్లి కుమారుడే జ్ఞాపకం వస్తూ ఉంటాడు. నిజమేనా? ఏ పని చేస్తున్నా, అంట్లు తోమొచ్చు, బట్టలు ఉతకొచ్చు, ఇస్త్రీ చేయొచ్చు, కూరగాయలు తేవచ్చు, కూరగాయలు తరగచ్చు, వంట ఓడవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆమె ఆలోచనలు మొత్తం ఎక్కడ ఉంటాయంటే, మనిషి ఎక్కడ ఉంది కానీ ఆలోచనలు మనసు మొత్తం అక్కడే ఉన్నాయి. నిజమేనా? మరి ఈరోజు ఒక మాట చెప్పొచ్చా? ఈరోజు మనం భూమి మీద ఏమై ఉన్నామంటే, అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారంగా మనమందరము ఒక్కడే పురుషుడికి ప్రదానము చేయబడి ఉన్నాము. We all were espoused to Jesus Christ. మనమందరం అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రదానము చేయబడి ఉన్నాం. మరి ప్రదానము చేయబడిన తర్వాత మన ఆలోచన ఎవరి మీద ఉండాలి? అందరూ చెప్పట్లేదు ఎందుకు? చాలామంది నోళ్ళు తేలేదు ఈ పూట. ఎవరి గురించి ఆలోచన చేయాలి మనం? రైట్. ఇప్పుడు నిజంగా మనము ఆయన యొక్క వధువు అయినట్లయితే మన ఆలోచనలు ఎవరి మీద ఉంటాయి? ఆయన మీద కాక వేరే వారి మీద ఉంటే మనం ఎవరితో నడిపించబడుతున్నాం? అర్థమైపోతుందా? ఎవరు మనకు చెప్పాకలా మళ్ళీ ప్రత్యేకంగా మనము ఆలోచనలు ఎవరి మీద అంటే ఆయన మీద మాత్రమే కలిగి ఉండాలి. చూడండి, మనం ఎలాగ ఆయన మీద ఆలోచనలు కలిగి ఉంటామంటే, మళ్ళీ ఒకసారి పేతురు గారి దగ్గరికి వద్దాం. పేతురు గారు మీరు గమనించినట్లయితే, ఈయనని ముందుగానే అప్పటికే యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించారు. ఈయన తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈయన కూడా చంపుదామని చెప్పారు. ఇప్పుడు పేతురు ఎవరి గురించి ఆలోచన చేయాలా? చనిపోయిన యాకోబు గురించా? బయట వాళ్ళు భయపెట్ట సిద్ధంగా ఉన్న సైనికుల గురించా? జైల్లో ఉన్న నా జీవితం ఇలాగ అయిపోయిందనా? దేని గురించి ఆలోచన చేయాలి? దేని గురించి ఆలోచన చేయలేదు ఈయన. ఈ నమ్మకం ఏంటంటే, నేను ఎక్కడున్నా ఒకవేళ నేను కానీ మరణించాల్సి వస్తే అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది. ఒకవేళ నేను మరణించడం దేవుడికి ఇష్టం లేకపోతే, నువ్వు మంచంలో ఉన్నా, నువ్వు వ్యాధిలో ఉన్నా, నువ్వు బాధలో ఉన్నా, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, డాక్టర్లు మా వల్ల కాదని చెప్పినా, ఒకవేళ దేవుడి చిత్తంలో నువ్వు జీవించాలంటే లేచి వచ్చి ఉదయకాలం చర్చిలో కూర్చుంటావు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, యూ హ్యావ్ టు కీప్ బిలీవింగ్ ఇన్ ఫెయిత్. నువ్వు చేయాల్సిన పనులలో ఒక్కటే, నువ్వు విశ్వాసం మీదే విశ్వాసం వచ్చు. ఆ విశ్వాసం అంటే, విశ్వాసం అంటే నా దృష్టి ప్రభువైన యేసుక్రీస్తు అని. విశ్వాసం క్రీస్తు అయితే, నీ విశ్వాసం క్రీస్తులో ఉంచినప్పుడు మరి నిన్ను కాపాడాల్సిన బాధ్యత ఎవరిదంటే నిశ్చయంగా దేవుడిదే. పేతురుని జైల్లో పెట్టారు. వాళ్ళు పేతురుని జైల్లో పెట్టారు కానీ పేతురు విశ్వాసాన్ని జైల్లో పెట్టలేరు. అవునా? జ్ఞాపకం చేసుకోండి. ఉదయం మీకు మాట చెప్తా ఉన్నా, అండర్లైన్ చేసుకోండి, పేపర్ మీద కాదు లోపల. ఎందుకని ఈ మాట చెప్తానంటే, నీకు వ్యాధి వచ్చింది నీ శరీరానికి, నీ విశ్వాసానికి కాదు. నిజమేనా? నీకు బాధ వచ్చింది ఎవరికి? శరీరానికే, నీ విశ్వాసానికి కాదు. నీకు ఏమి జరిగినా కూడా నీ శరీరానికే వచ్చింది కానీ నీ విశ్వాసానికి ఏ బాధ రాదు. తెగులు పట్టనది విశ్వాసమే, చనిపోయినది విశ్వాసమే, నీలో బలమైనది కూడా విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని నువ్వు దేవుని మీద ఉంచు. ఇప్పుడు పేతురుని జైల్లో పెట్టారు, పేతురుని బంధించారు, 7 తలుపులు అవతల పెట్టారు, కాళ్ళు సంఖ్యలు వేశారు, చేతులు సంఖ్యలు వేశారు, ఇటు పక్కన ఒకడు కాపలా పెట్టారు, వరుసగా కాపలా పెట్టుకుంటూ పోయారు. ఇంతమంది కాపలా పెట్టినా
పేతురు విశ్వాసం మాత్రము స్వేచ్ఛగా తిరుగుతుంది. హల్లెలూయా, ఆమేన్. బైబిల్ చెప్తా ఉన్నది, ఎక్కడైతే దేవుని యొక్క ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుని యొక్క ఆత్మగాన్ని కలిగి ఉన్నట్లయితే నిన్ను 100 మంది బంధించినప్పటికీ నీ ఆత్మ క్రీస్తు దగ్గరే ఉంటుంది. నీ ఆత్మ స్వాతంత్రం కలిగి ఉన్నది. గల్తీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, మనము దాసి కుమారులు కాదు కానీ స్వతంత్రాలు కుమారులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఎవరు కుమారులం అంటే జీవం గల దేవుని యొక్క కుమారులమై ఉన్నాం, అంటే స్వతంత్రులే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు గమనించండి, ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి పేతురు కూడా ఉండగానే కొద్దిమంది అధికారుల లైన్లోకి వచ్చారు. లైన్ ప్రారంభంలో ఉన్నారు. అని అంటున్నాడు, కుమారులు స్వతంత్రులేనా? స్వతంత్రులే. కుమారులు పన్ను కట్టాలా? అక్కర్లేదు. ఇంతలో జైలు అధికారి, ఒక అధికారి వచ్చాడు అక్కడికి. వచ్చి, మీ యజమాని పన్ను చెల్లించడా? పేతురుని పిలిచాడు. ఆయన పిలిచి, పేతురు మనం కూడా పన్ను కట్టాలిగా అన్న. నా దగ్గర డబ్బులు లేవు ప్రభు. యేసుక్రీస్తు దగ్గర డబ్బులు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఒక మాట చెప్పాడు, గాలం తీసుకొని పో, గాలం అయ్యి ఓ చేప వస్తుంది, ఆ చేపను చీల్చు, లోపల షెకెల్ ఉంటుంది, ఆ షెకెల్ తీసుకొచ్చి కట్టేసి సగం నీకు సగం నాకు. అరషెకెలేమో పేతురికి, అరషెకెల్ యేసుక్రీస్తుకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు యేసుక్రీస్తు పన్ను కట్టాలా? అవసరం లేదు, కానీ పన్ను కట్టాడు. ఎంత కట్టాడు? అరషెకెల్. ఎవరి కోసం కట్టాడు? నా కోసం కట్టాడు. నా కోసం కట్టాడు. ఎందుకంటే మీరు అనుమానంగా ఉన్నది, కానీ నేను చెప్తున్నాను, నాకు అనుమానం లేదు, నా కోసం కట్టాడని నమ్మకం ఉండదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, యేసుక్రీస్తు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు యేసుక్రీస్తు లోపల ఉంటే నీకు శిక్ష లేదు. నువ్వు ఆయనలో ఉంటే ఆయన ఆల్రెడీ పన్ను కట్టాడు. ఆ పన్ను ఎవరి నిమిత్తం కట్టాడు? నా నిమిత్తం కట్టాడు. వాడికేమో డబ్బు రూపంలో కట్టాడు, నాకేమో రక్త రూపంలో కట్టాడు. కానీ ఆయన నా పన్ను చెల్లించాడు. ఇప్పుడు పేతురుకు ఒక నమ్మకం ఏంటంటే, ఆల్రెడీ ఆయన పన్ను కట్టేశాడు, వెల చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరంటే పేతురు వెల పెట్టి కొనబడినవాడు. ఎవరు వెల చెల్లించాడు? ప్రభువైన యేసుక్రీస్తు వెల చెల్లించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా, పేతురు అంత శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, ఆయన ముందే సహోదరుని చంపించినా కూడా ఇప్పుడు ఎలాగున్నాడంటే, పేతురులో కొంచెం కూడా భయం లేదు, కొంచెంలో కొద్దిగా కూడా బెదురు లేదు. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయటంలా ఎలాగున్నాడు. ఒకప్పుడు చంపుతానేమని చెప్పి పారిపోయిన వ్యక్తి, యేసుక్రీస్తుకు సిలువ వేసినప్పుడు సిలువ వేస్తారని తెలిసి అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తి. మరి ఇప్పుడు అదే క్రీస్తు కొరకు చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరం లేదు అక్కడ పేతురు పక్కన. ఇప్పుడు శరీరం పక్కన ఉండగానే ఈయన భయపడి పారిపోయాడు. కానీ ఇప్పుడు శరీరం లేదు, కానీ క్రీస్తు యొక్క ఆత్మ పేతురు నడిపిస్తూ ఉన్నది. ఎందుకు పేతురు భయపట్టలేదంటే, దేవుడు యొక్క ఆత్మ పేతురు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, దేవుడు యొక్క ఆత్మ నీ పక్కనే ఉన్న నమ్మకం నీ కలిగి ఉన్నప్పుడు, ఒత్తిడి ఎంత పెద్దదైనా, శోధన ఎంత పెద్దదైనా, దాని పేరు ఏం పెట్టుకొని వచ్చినా, అది గొల్యాతు అని పేరు పెట్టుకొని రావచ్చు, అపవాదని పేరు పెట్టుకొని రావచ్చు, శోధన అని పేరు పెట్టుకొని రావచ్చు, వ్యాధి అని పేరు పెట్టుకొని రావచ్చు, అది ఎలాగ వచ్చినప్పటికీ నీవు ఎలా నడిపించబడాలంటే ఆత్మ కిందే నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంతకీ పేతురుని బయట తెచ్చింది ఎవరు? కాళ్ళు బంధించారు, చేతులు బంధించారు, ఆ కాలుకి ఒకటి, ఈ చేతికి ఒకటి, ఈ కాలుకి ఒకటి, ఈ చేతికి ఒకటి, 4 సంఖ్యలు వేశారు పక్కన ఉన్న 2 వ్యక్తులకి. ఆశ్చర్యం ఏంటంటే, లోపల ఉన్న 2 వ్యక్తులు అలాగే ఉన్నారు జైల్లో, పేతురు మాత్రం బయటకు వచ్చాడు. ఎలాగొచ్చాడంటే, పేతురు స్వతంత్రుడు కాబట్టి. కాబట్టి గమనించండి, ఉదయకాలం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ స్వతంత్రులే. స్వతంత్రులందరూ దేవుని యొక్క కుమారులే. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన గొప్ప శక్తి ఏంటంటే, ప్రతి దాని నుంచి విడిపించబడతావు. అపవాది శక్తుల నుంచి, శోధనల నుంచి, ప్రతి దాని నుంచి నువ్వు విడిపించబడి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్దాం. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే, దేవుని యొక్క వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ అందరూ ఒక ప్రశ్న అడుగుతాను నేను, నా కోసం చెప్పొద్దు, ఉన్నట్టుగా చెప్పండి. మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? అందరినీ చెప్పమన్నా కదా నేను.
ఫస్ట్ మనకి సమస్య రాగానే మనకి ఎవరు చెప్తామో వాళ్ళని మనం ప్రేమించినట్టు. నిజమేనా? నిజంగా సమస్య రాగానే ఎవరు చెప్తున్నాం? నిజంగా చెప్తున్నామా? మనకి సమస్య రాగానే ఫస్ట్ పని ఏంటి? ఇదేగా, ఫస్ట్ ఫోనేగా తీసేది. ఫోన్ తీస్తున్నామా, బైబిల్ తీస్తున్నామా? తెలిసిపోతుంది మన ఎవరితో నడిపించబడుతున్నామో. వీళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం వస్తాను నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో జాగ్రత్త, నువ్వు దేవుడి కన్నా వాళ్ళకి ఎక్కువ విలువిస్తున్నావు. ఓ చిన్న మాట చెప్తా, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, బాధ పెట్టాలని కాదు, కరెక్ట్గా నడిపించాలని మాత్రమే. బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, యవ్వనస్తులైన ప్రవక్త ఏషయ్య. జ్ఞాపకం ఉన్నాడా? ఏషయ్యని దేవుడు పిలిచాడు. ఏషయ్యని దేవుడిని పిలిస్తే ఏషయ్య ఎవరి మీద ఆధారపడాలా? కానీ ఏషయ్య ఎవరి మీద ఆధారపడ్డాడు? ఉజ్జియా రాజు మీద ఆధారపడ్డాడు. దేవుడు ఏం చేశాడు? రాజుని చంపేశాడు. ఎందుకని? ఆ రాజు ఉండగా ఈ నా దగ్గర రాడు. దేవుడు ఏం చేశాడు? మరి ఉదయం మనకేమర్థం అవ్వాలా? బైబిల్ ఒక మాట ఉన్నది, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జలస్. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు ఆయన కాకుండా ఎవరినన్నాగా ఆయన స్థానంలో పెట్టావంటే దేవుడు వాళ్ళని తీసేస్తాడు. నువ్వు ఉంటావు. నా మాటలు అర్థమైంది అనుకుంటాను మీకు. కాబట్టి ఇప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? నువ్వు ఆయన ఆనుకోవాలా, నువ్వు ఆయన మీద ఆధారపడాలా, ఆయన వెంబడించాలా, ఆయన నమ్మాలా, నువ్వు ఆయన వెనకాల ఉండాలా. ప్రతిదీ నువ్వు ఆయన ద్వారానే చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఒత్తిడి వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఆయన దగ్గరికి రావాలా. దాని కొరకు ఆయన ఏం చేశారంటే ఆయన ఒక ఆత్మను మన మధ్యలో ఉంచి మనల్ని నడిపించమని చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆత్మకి నువ్వు నడిచినప్పుడు నువ్వు వ్యక్తి దగ్గరికి పోలేవు, దేవుడు యొక్క శక్తి దగ్గరికి నువ్వు మళ్ళీ రావాల్సి ఉన్నావు. కాబట్టి ఆ శక్తిని ఆయన ఇచ్చున్నాడు. ఈరోజు నువ్వు ఆయన ఇచ్చిన శక్తిని కానీ గమనించినట్లయితే నువ్వు లోకంలో దేని వెనకాల పరిగెత్తవు, దేన్ని చూడవు, దేన్ని వెంబడించవు. ఏది కావాలని కోరుకో. లోకంలో నువ్వు ఎప్పుడైతే కోరుకుంటున్నావో దాని ఒక అర్థం ఏంటంటే దేవుడు యొక్క ఆత్మ నీ దగ్గర లేదు అని. దేవుడు యొక్క ఆత్మ నా దగ్గర ఉంటే నేను ఏం కోరుకుంటానంటే నేను చివరి వరకు దేవుళ్ళ బలంగా నడవాలి, చివరి వరకు విశ్వాసంగా నడవాలి. బైబిల్లో పరిశుద్ధులు నడిచినట్టు, అపోస్తలులు నడిచినట్టు, ప్రవక్తలు నడిచినట్టు దేవుడి కొరకు రోషం కలిగి నిలబడాలని నువ్వు కోరుకుంటావు. ఎందుకంటే ఆయన ఒక ఆత్మలో రోషం ఉన్నది. ఆ రోషం మనలో కూడా ఉంటే మనం కూడా రోషంగానే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. See, they that are sons of God are led by the Spirit of God. నిజమైన దేవుని కుమారులు ఎవరంటే దేవుడు ఆత్మచేత నడిపించబడేవాళ్ళు. బైబిల్ అంటా ఉంది, ఎందరైతే దేవుడు ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. ఒక్కళ్ళు కాదు, ఎంత నడిపించబడితే. మనం అనుకుంటాం ఈరోజు వర్తమాన సంఘానికి వచ్చి మనమందరం దేవుని కుమారులు కుమార్తెలు అనుకుంటాం. నిజమేనా? నువ్వు సంఘానికి రావటం వల్ల కుమారుడు అవ్వలేదు, నువ్వు సంఘంలో జాయిన్ అవ్వటం వల్ల కుమారుడు అవ్వలేదు. గుంటూరు పాల్ గారి సంఘంకి వచ్చాం కాబట్టి దేవుడు కుమారుడు అనుకుంటున్నామేమో, కానే కాదు. ఎప్పుడు దేవుడు కుమారుడు అవుతావంటే చర్చి లోపలికి వస్తే కాదు, తిరిగి జన్మించినప్పుడు. ఆమేన్. యు నీడ్ టు హ్యావ్ ఏ బోర్న్ ఎక్స్పీరియన్స్, బోర్న్ అగైన్స్ ఎక్స్పీరియన్స్. నువ్వు తిరిగి జన్మించిన అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడే నువ్వు దేవుడు యొక్క ఆత్మ కలిగి ఉన్న వ్యక్తివి. ఏంటి తిరిగి జన్మించిన అనుభవం అంటే? యు నీడ్ టు హ్యావ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుతో నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి. మేడగదిలో పేతురు మాట్లాడటమే కాదని ఆయన ఆత్మను కూడా పొందుకొని ఉన్నాడు. అంతకుముందు వరకు మాట్లాడాడు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. మనం మాట్లాడుకున్నాం మన శుక్రవారం ప్రార్థన చేయటం అంటే దేవుడితో మనం మాట్లాడటం. అవునా? వాక్యం వినటం అంటే దేవుడు మనతో మాట్లాడటం. ఈ రెండు పనులు జరుగుతున్నాయి. మనం ప్రతిసారి ప్రార్థిస్తున్నాము అంటే మనం దేవుడితో మాట్లాడుతున్నాం, ప్రతిసారి వాక్యం వింటున్నాం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు పనులు జరుగుతున్నాయి. ఈ రెండు పనులు జరిగిన తర్వాత పని ఏంటంటే ఆయన మాట్లాడిన మాటకి నువ్వు లోబడ్డావా, ఆయన మాట్లాడిన మాటకి నువ్వు కట్టుబడ్డావా, ఆయన మాట్లాడిన మాట ప్రకారంగా నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపడ్డావా, నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావా, ఒక నిర్ణయం కలిగి ఉన్నావా. ప్రయాస వచ్చినా, భారం వచ్చినా, అడ్డొచ్చినా, ఆటంకం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా నువ్వు తీసుకున్న నిర్ణయం ప్రకారం కట్టుబడి నువ్వు ముందుకు వెళ్తానే ఉండాలి. పేతురును జైల్లో పెట్టాడు. ఏమనుకోవాలి పేతురు? ఇప్పుడు ఏమనుకోవాలండి పేతురు? దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల శోధన వచ్చింది, అంతేనా? వర్తమానం నమ్ముకోవటం వల్ల శోధన వచ్చింది. మొన్న పోయినసారి కూడా చెప్పా, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా.
దేవుణ్ణి నమ్మి శోధనలో పడ్డ ఏ వ్యక్తి కూడా తన జీవిత ముగింపుని శోధనలో ముగించాల. నిజమేనమాట. దేవుణ్ణి నమ్మి శోధనలోనో పరీక్షలోనో పడ్డ వ్యక్తి తన జీవితాన్ని దాంట్లోనే ముగించాల. నిజమేనా? ఖచ్చితంగా దేవుడు వాడిని ఒక సాక్షిగా మార్చాడు. ఎందుకని మార్చారంటే, నేను దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఇలాగ అయిపోయాను అని వాడు అన్నాడు అనలేదు కాబట్టి. ఈరోజు నేను గమనిస్తున్నా, కొన్ని చోట్ల చూస్తున్నాం, ఎంత బాధాకరంగా ఉన్నదంటే, నేను దేవుణ్ణి నమ్ముకుని నాకు ఇట్టగయ్యానండి. ఎట్లా కొత్త నువ్వు దేవుణ్ణి నమ్మిన తర్వాత ఒకటే రకంగా అవుతావు. చెడిపోయిన నువ్వు బాగవుతావు, చెడ్డగా నువ్వు మంచిగా అవుతావు, పాడైపోయిన నువ్వు శుభ్రంగా అవుతావు, అశుభ్రంగా నువ్వు శుభ్రంగా అనిపిస్తావు, చెడిపోయిన ఆలోచనలు బాగుపడి మంచి ఆలోచనలు వస్తాయి. అంతేగా నువ్వు దేవుణ్ణి నమ్మాక చెడిపోవడం అంటూ లేదు. అపవాది ఏం చేస్తుందంటే, నువ్వు దేవుణ్ణి నమ్మావు కాబట్టి నీకు ఇలాగయ్యనది. ఇది ఎవరి మీద పని చేస్తా అంటే, కొత్తగా వాక్యాన్ని నమ్మిన వాళ్ళకి, కొత్తగా డినామినేషన్లోంచి వర్తమానంలోకి వచ్చిన వాళ్ళ మీద అపవాది పనిచేసే మాటలు ఏంటంటే, ఇదిగో నువ్వు దీన్ని కాదని దీన్ని నమ్మావు కదా, అందుకే నీకు ఇలాగైనది, అందుకే ఇలా జరిగినది, నువ్వు దీన్ని నమ్మొద్దు, నువ్వు దూరంగా ఉండు, ఇదిగో నువ్వు చర్చికి వెళ్తావు కాబట్టి ఇలాగైంది, నువ్వు మానేసి చూడు. రైట్, అప్పుడు నువ్వు ఎవరు మాట వినాలా? కష్టాలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో, చెప్పనా, తినటానికి కూడా ఉండదు, ప్రయాణం చేయటానికి కూడా ఉండదు, నువ్వు ఉన్న ఇంటికి అద్దె కొట్టుకోవడానికి కూడా నీకు ఉండదు. ఇవన్నీ ఏంటంటే అపవాది యొక్క టెస్టింగ్. నువ్వు ఆ సమయంలో ఏం కలిగి ఉండాలి? అదే గమనించు. నీకు వచ్చిన శ్రమ అపోస్తలులకు వచ్చిన శ్రమతో ఒక్కసారి పోల్చుకో. చిన్నదా పెద్దదా? అసలు చిన్నదంటారేంటండి, సమస్య కాదు అది. చిన్నదంటానికి కూడా వీల్లేదు, ఒప్పుకోను నేను, క్షమించండి, మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో, అయినా ఒప్పుకొని నేను అంటున్నాను, ధైర్యంగా చెప్తాను ఒక మాట. ఒక కొరడా తీసుకొని బయట గేట్ దగ్గర ఎవడ నుంచొని ఒక కొరడా దెబ్బ తింటేనే మీరు లోపల చర్చికి పోవాలి అంటే ఎంతమంది వస్తారు లోపలికి? నిజం చెప్పండి, వస్తారా అంటున్నా. ఎందుకని? కాబట్టి ఇప్పుడు మన శ్రమలు కాదు అసలుకి, అది మనకు అర్థం అవ్వాలా. మనం కొన్నిసార్లు అనేస్తూ ఉంటాం, ప్రార్థనలో కూడా అంటూ ఉంటాం, కొన్నిసార్లు మనకి ఏడుపు వచ్చినా మన కంట్రోల్లో ఉండమండి. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎక్కువ మందిని ఏడవద్దంట. నేను ఏడుపు వస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏడు చేస్తా, వాళ్ళు ఏమంటారని, ప్రభువా నాకే ఎందుకు ప్రభువా ఇన్ని కష్టాలు? ఏమొచ్చినాయి? అపోస్తలుని పౌలుని పక్కన పెట్టుకో ఒకసారి ప్రార్థనలో, చెప్పండి. ఐగుప్తులో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. మన కష్టాలంటే మనకి అసహ్యం అనిపిస్తుంది, సిగ్గుపడతాం మనం చూసి, అరే ఇచ్చి కష్టాలే కాదు అనిపిస్తుంది. మరి వాళ్ళు ఎలాగున్నారు? ఎందుకని వాళ్ళు అలాగున్నారు చెప్పరా రహస్యము? ఇంతమంది కొడుతున్నా, తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నా, అపోస్తలుని పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఒంటి మీద 39 కొరడా దెబ్బలు ఉంటే నా ఒంటి మీద 39 ఉన్నాయి అంటున్నాడు. ఒకటి తక్కువ 40. ఎందుకని ఒకటి తక్కువ 40 అంటే, 40 దెబ్బలు కొట్టాక వాళ్ళకి శిక్ష ఇయ్యరు. అక్కడ రోమాలో 40 దెబ్బలు కొడితే ఇంక వాళ్ళకి ఏ శిక్ష ఇవ్వడానికి వీల్లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే 39 కొట్టి ఒకటి ఆపుతారు, అప్పుడు శిక్ష వేసి కదా వాళ్ళకి. ఇప్పుడు పౌలు ఒంటి మీద ఎన్ని ఉన్నాయి? 39. అంటే ఎన్నిసార్లు అరెస్ట్ చేసి ఉంటారు, ఎన్నిసార్లు దెబ్బలు కొట్టుంటారు, ఎన్నిసార్లు గాయాలు చేస్తుంటారు, ఎన్నిసార్లు జైల్లో పడేశారు, ఎన్నిసార్లు పౌలు పారిపోయాడు, ఒకసారి పౌలుని త్యాగ బుట్టలో పెట్టి కనగదించారు. ఇన్ని చేసినా పౌలు ఏమంటాడంటే, నేను క్రీస్తు ఖైదీని ఏళ్ళకి కాదంటున్నాడు. ఎట్లాగా? ఎందరైతే దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. దేవుని కుమారుడు ఎప్పుడు భయపడడు. ఎందుకని భయపడ్డంటే, దేవుడు కుమారుడు నడిచేది దేవుడు యొక్క ఆత్మచేత. దేవుడు యొక్క ఆత్మని నడిపిస్తా ఉన్నప్పుడు నువ్వు భయపడతావా? యేసుక్రీస్తుని సిలువకి అప్పగిస్తున్నప్పుడు ఆయన భయపడ్డా? ఆయన కేకలేశాడా? ఆయన నోట్లోంచి ఒక్క కేక రాలేదు. ఎందుకని ఆయన తెలుసు ఆయన వచ్చిందే సిలువ మీద మరణం పొందటానికి. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే బైబిల్ చెప్తా ఉండి, నువ్వు ఇక్కడికి వచ్చిందే జయించటానికి. నువ్వు జయించాలంటే నువ్వు అన్నీ భరించాలా, అన్నీ తట్టుకోవాలా, అన్నిటికీ నిలబడాలా. తుఫానులు వచ్చినా నీ విశ్వాసం కదలటానికి లేదు.
ఇబ్బందులు శోధనలు నీ మీద పడ్డా నువ్వు దేవుడు యొక్క ఆత్మచేత నడిపించబడినట్లయితే నీకు ఒక నమ్మకం ఉంటుంది. ఏంటి ఆ నమ్మకం అంటే, వీటన్నిటినీ నేను ఒక దినము దాటుకుంటాను. ఎప్పుడు దాటుతావు? నా మరణము లోపు నేను దాటుతా. ఈరోజు దాటుతాను లేదు తెలియదు, 2025లో దాటుతాను తెలియదు, ఎప్పుడు దాటుతానో తెలియదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆ రాకడ దినమున నేను ఖచ్చితంగా వీటి దాటే బయటికి వెళ్తాను ఇక్కడి నుంచి. కాబట్టి నువ్వు శోధించబడే దాని గురించి ఆలోచించద్దు. ఆ శోధన చివర ఆయన యొక్క ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ప్రతి బాధ చివర ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదము నీ కొరకు కనిపెట్టుకొని కూర్చొని ఉన్నాయి. నువ్వు అక్కడి వరకు వాటిని బయరించాల. ప్రతి వారికి దేవుడు కొలత ఇచ్చినట్టుగా శ్రమలు కానీ శోధనలు కానీ దేవుడు కొలత పెట్టే ఇచ్చున్నాడు. ఈరోజు నువ్వు ఆ కొలతని దాటవలసి ఉన్నావు. ఆయనకు ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు. కొద్దిమందికి ఒక కాలం పెట్టాడు, కొద్దిమందికి ఒక దినం పెట్టాడు, కొద్దిమందికి ఒక శరీరానికి సంబంధించి ఒక వ్యాధి పెట్టాడు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే. ఒకసారి ఆయన పిలిచి నిన్ను ఈ శరీరం నుంచి ఆ శరీరంలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యాధి ఉన్నదా, అక్కడ బాధ ఉన్నదా, అక్కడ శోధన ఉన్నదా, అక్కడ కన్నీరు ఉన్నదా, అక్కడ ఆకలి ఉన్నదా, దప్పిక ఉన్నదా? ఏమీ లేవు. అంటే దేవుడు ఏం చేస్తారంటే ఈ శరీరం విడిచిపెట్టేదాకా నువ్వు వీటిని భరించాలా. ఈ శరీరంలో ఉండగా వీటన్నిటిని భరిస్తూ నువ్వు వాక్యానికి లోబడి ఆత్మకి నడిచినట్లయితే ఒక దినం నేను వచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఇక మరెన్నడూ ఈ బాధలు నువ్వు చూడవు. అంటే దీనికి కూడా దేవుడు ఒక సమయాన్ని పెట్టున్నాడు. ఆయన రాకడికి సమయాన్ని పెట్టాడు, అలాగే నీ శరీరం మార్చబట్టడానికి ఒక సమయం పెట్టాడు, నీకున్న సమస్య తీరిపోవడానికి ఒక సమయం పెట్టాడు, ఈ బాధ వ్యాధి శోధన మొత్తం పోవటానికి దానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. అంటే ప్రతిదానికి దేవుడు సమయాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేనేం చేయాలా? ఆ సమయం వచ్చేదాకా ఎదురు చూడాలి. చూసేవాళ్ళు వచ్చారా ఈ పూట? ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట, సే ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది టైమ్. ఎప్పటిదాకా దేవుడు మనతో పడున్నానని చెప్పాడు? ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఏంటంటే అది దేవుడు ఈ కాలంలో ఉన్న వారికి ఇచ్చిన వాగ్దానం. ఈ కాలం కాదండి, ఈ యుగ సమాప్తి వరకు, అంటే అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు అన్ని జనులకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను మీతో పాటు ఉన్నాను. ఆయన లేడు అంటానికి రుజువు ఏంటంటే, భూమి మీద స్వస్థతలు ఆగిపోతాయి. అప్పటి వరకు దేవుడు మనతో పాటు ఉన్నట్టు. ఆయన మనతో పాటు ఎలాగున్నాడంటే, ఆయన ఒక ఆత్మని మన మధ్యలో ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలాగ మన మధ్యలో ఉన్నాడు? ఆత్మ శరీరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆత్మ శరీరాన్ని దేవుడు ఎందుకు మన మధ్యలో ఉంచారంటే, ఈరోజు ఆయన శరీరం మన మధ్య లేకపోయినా ఆయన వాక్యాన్ని చూసి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని విశ్వాసం కలిగిన వాళ్ళు ఆయన ఆత్మను చూడగలిగేవాళ్ళు, ఆయన ఒక ఆత్మను పొందుకోగలిగేవాళ్ళు. కాబట్టి ఈరోజు దేవుడికి ఒక నమ్మకం ఉన్నది. ఈ చివరి కాలంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాక్యానికి లోబడి నన్ను చూసే ప్రజలు అయి ఉన్నారు. ఎంత నమ్మకం దేవుడికి మన మీద! నిజంగానేనా? ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వెళ్తున్నాను నేను. See, I believe it's God's program to lead us by His Holy Spirit. ఇది దేవుడి యొక్క ప్రణాళిక, మనల్ని ఆయన ఒక ఆత్మతో నడిపించబట్టాం. కాబట్టి ఆత్మతో నడిపించబడాలని నువ్వు కోరుకోవాలా, దేవుడు కోరుకున్నాడు. కాబట్టి దేవుడు నువ్వు భూమి మీద రావటానికన్నా ముందు రాసిన మాట ఏంటంటే, ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ నడిపించబడతారో, అంటే ఆత్మని పంపించడం ఆయన పని, ఆత్మ కిందకి వచ్చే వారి దగ్గరికి ఆత్మని పంపించడం ఆయన పని, ఆ ఆత్మ వారి దగ్గరికి వచ్చాక దానికి లోబడేలాగా చేయడం కూడా ఆయన పనే. దాని కింద ఎంతమంది నడవాలో కూడా దేవుడు ఒక్క పని. నేను తరచుగా చెప్పే మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు కొన్నిసార్లు ఆయన ఆత్మనివ్వాలనుకున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. మేడగదిలో ఆయన ఆత్మని ఇవ్వాలనుకున్నాడు. మేడగదిలో ఆయన ఆత్మని ఇవ్వాలని ఆశపడ్డప్పుడు, సిద్ధపడ్డప్పుడు దేవుడు ఏం చేశారంటే వారి మధ్యలో ఇస్కరియోతు యూదాను లేకుండా చేశాడు. 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నాడు, పరిచయం చేశాడు. ఆయన ముట్టుకున్నాడు, ఆయన తాకాడు, ఆయనతో పాటు ఉన్నాడు, ఆయన తిన్నాడు, ఆయన చేతిలో తిన్నాడు, అన్నీ ఆయనతో పాటు కలిసి చేశాడు. అయితే గమనించినట్లయితే ఏం జరిగినదంటే, పరిశుద్ధాత్మ ఆయన ఇచ్చే సమయానికి యోధాను అక్కడ లేకుండా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఎవరికి పరిశుద్ధాత్మని ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో దేవుడికి ముందుగానే తెలుసు. ఆమేన్. రిబ్కా గర్భవతి అయినది, పిల్లలు పుట్టాలి. దేవుడు ఏం చెప్పున్నాడు? మరి నీకు కావాలని పిల్లలు పుడతారు, చెప్పండి, 2 పుడతారు.
పెద్దోడి పేరు ఏశావు, చిన్నోడి పేరు యాకోబు. పెద్దవాడిని ద్వేషించి తిని, చిన్నవాడిని యాకోబుని ప్రేమించి తిని. ఎప్పుడు ప్రేమించాడు? వాళ్ళు ఇంకా పుట్టలా, వాళ్ళు పుట్టి ఇంకే పాపం చేయకముందే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మేడగదిలోకి ఇస్కరియోతు యూదా వస్తాడో రాడా అనేది దేవుడికి ముందే తెలుసా తెలీదా? గట్టిగా చెప్పగలరా? నిజమైన మాట. ఇప్పుడు ఇంకొంచెం ముందుకెళ్ళి ధైర్యం చేసి ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇప్పుడు ఎత్తబాటులో ఎవరు పైకి వస్తారో రారో దేవుడికి తెలుసా తెలీదా? రైట్. ఇప్పుడు ఇంకొంచెం ధైర్యం చేస్తున్నాను, కోపడరికి ఎవరు నా మీద? ఎవరు జబ్బులో చూసారా? మన సంఘంలో ఎంతమంది దేవుడు ఒక ఆత్మను పొందుకుంటారో దేవుడు తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. మన మొహమాట పడే ప్రశ్న ఏం లేదు దీని లోపల, ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే వాక్యం కింద ఎవరైతే ఉన్నారో వారే దేవుడు ఒక ఆత్మను పొందుకునేవాళ్ళు. ఆమేన్. చాలా సంఘాల్లో, మన సంఘంలో ఉన్నాలో తెలియదు నాకు, అన్నీ కూడా జాతీయ ఆత్మ ఉన్న సంఘాలే. ఏ సంఘం చిన్నది కాదు, ఏ సంఘం పెద్దది కాదు. ఈ విషయంలో దేవుడు ఒక చర్చికి వచ్చినప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు మనం అందరం మంచోళ్ళుగా ఉంటామా చెడ్డోళ్ళుగా ఉంటామా? ఎంత మంచోళ్ళుగా ఉంటాం? ఒక క్రైస్తవుల్లో ఉన్న మంచి మొత్తం చూడాలంటే చర్చిలోనే చూడాలా. అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్తే విశ్వరూపం. విన్నారు ఎప్పుడు నా పేరు? ఒక మాట వస్తుంది మన నోట్లో నుంచి, ఇదేంటో నాకు అర్థం కదా, మాట శక్తి ఏంటో నాకు తెలియదు. నేను వర్తమానంలోకి వచ్చా కాబట్టి ఇలాగున్నా, లేకపోతేనా అంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా, నాకు అర్థం కాలేదు. రాకపోతే నీకు నిజమైన మాట ఒకటి చెప్పనా, కష్టం కలిగిచ్చేది చెప్పనా, నువ్వు ఇంకా వర్తమానంలోకి రాలా. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో నువ్వు ఇంకా రాలేదని. ఎందుకంటే నువ్వు దేవుడికి ఆత్మచేత నడిపించబడితే ఏమంటావు చెప్పండి? అసలు మాట వస్తుందా? అంటే అర్థం ఏంటంటే, కోపడు మాకు, నీ మాట కూడా చెప్తున్నా, మనం ఏం చేస్తామంటే పాపానికి దుప్పటి కప్పుతున్నాం. అంటే ఏం చేసాం? హైడ్ చేసాం. అవునా? కొద్దిమంది ఇళ్లలో స్త్రీలు ఏం చేస్తారంటే భర్తకు తెలియకుండా చీరలు కొంటారు. భర్త అక్కడికి వస్తే చూస్తే కనబడితే ఏం చేస్తారు? దాని మీద పారచీర కప్పుతారు. అంటే ఏం చేశారు? మనం కూడా ఏం చేస్తామంటే పాపాన్ని దుప్పటితో కప్పుతున్నాం, అబద్ధాన్ని దుప్పటితో కప్పుతున్నాం, మోసాన్ని దుప్పటితో కప్పుతున్నాం. అనుకుంటున్నాం మనము వీళ్ళు చూడలేదు కదా అని. అవునా? నేను వైజాగ్లో అనుకుంటా మాట్లాడుతున్నా. ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఇంతకుముందు దొంగతనాలు జరిగాయి షాపింగ్ మాల్లో. ఇప్పుడు షాపింగ్ మాల్ దొంగతనాలు జరగట్లా. కారణం ఏంటి? ఏం కెమెరాలు? సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి? గోడలకి పైన ఉంటాయి. మీకు తెలియని రహస్యం ఏంటంటే సీసీ కెమెరాలు దేవుడు మీ ఇంట్లో పెట్టలా, మీ ఒంట్లో పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి పారిపోతారు? మోషేతో దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ చేతులు ఏమున్నది అన్నాడు. ప్రభువా కర్ర ఉందన్నాడు. కింద పడే అన్నాడు. కర్ర ఏమైంది? పారిపోయాడు. రెండో సంగతి ఏం చేశాడు? మోషే చేతి కుష్ఠవ్యాధి ఇచ్చాడు. ఇప్పుడు మోషే ఎక్కడ పారిపోతాడు చెప్పండి? దాని నుంచి ఎక్కడికి పోయినా చెయ్యి వెనకాల వస్తుంది. రైట్. ఇప్పుడు కెమెరా సంగతి ఏంటి? ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా రావటం కాదు, కెమెరా ఎక్కడికి పోతే నువ్వు అక్కడికి వెళ్తావు. నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఉన్న చోటు కెమెరా రావట్లా, కెమెరా ఉన్న చోటుకి నువ్వు పోతున్నావు. అది కెమెరా ఎటు నడిపిస్తే అటు నడవాలా. ఆ కెమెరా పేరంట నేను పరిశుద్ధాత్మ. ఈరోజు బైబిల్ చెప్తా ఉన్నది, మీరు దేవుని యొక్క ఆత్మచేత ముద్రించారు కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. గ్రీవ్ నాట్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్, బికాజ్ యు ఆర్ సీల్డ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మచేత నువ్వు ముద్రించబడ్డావు కాబట్టి దేవుని యొక్క ఆత్మను నువ్వు దుఃఖపరచవద్దు. ఒక చిన్న ప్రశ్న, మనకి దేవుడు యొక్క ఆత్మే కనిపించట్లా కదా, దేవుడు యొక్క ఆత్మను ఎలా మనం దుఃఖపరచగలం? చిన్న సంగతి, వాక్యానికి నువ్వు లోబడినప్పుడు. అంతేనా? రైట్. ఓ చిన్న మాట చెప్తాను, త్వరగా మనకు అర్థం వాళ్ళు, ఇంకా సమయం ఆగలేదు, పరిగెత్తుతుంది అది. ఇప్పుడు నేను చర్చికి రాలి, ఒక పూట చర్చికి రాగలిగి నేను చర్చికి రాల. చిన్న సంగతి చెప్తా ఉన్నా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడా పడడా? గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి. రాగలిగి రాలేదు. ఎందుకు రాగలిగి రాలేదు, ఎందుకు నువ్వు ఆగావంటే అది కారణం ఏడు, తర్వాత మాట్లాడదాం. ముందు నువ్వు రాగలిగి రాలా. ఫస్ట్ సంగతి, ఎందుకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు? సంఘములో మాట్లాడేది ఎవరు? దేవుడు ఒక ఆత్మ.
దేవుడు యొక్క ఆత్మ మాట్లాడతానంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు సంఘానికి వచ్చి ఉండాలి. నీవు దేవుడు కుమారుడు అయి ఉండి, దేవుడు కుమార్తె అయి ఉండి నువ్వు చర్చికి రావాల్సి ఉండి రాలేదంటే మరి దేవుడు యొక్క ఆత్మ సంతోషపడుతుందా? పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడా? సంతోషపడ్డు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? ఎవరు రావట్లేదు, ఎక్కడి సమాధానం? ఏ కారణాలు మన చర్చికి రాబోడానికి కారణాలు ఏంటో తెలుసా? నేను పొద్దున్నే లేవలేకపోయాను, ఈరోజు పంపు రాలేదండి, రాత్రి లేట్ అయిందండి, మా ఇంటి పక్కనంతా రాత్రి శబ్దాలండి, డబ్బులు లేవండి. నాకు తెలిసి ఇవేవి కారణాలు కానే కాదు. నీకు సమస్య ఉందని తెలిసినప్పుడు రాత్రి నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే పొద్దున్నకల్లా నీ ఇంటి ముందు మార్గం ఏర్పాటు చేసి ఉండదా? గట్టిగా చెప్దామా? కాబట్టి ఇంకో మాట కూడా చెప్తున్నాను, ధైర్యం చేస్తాను, మీరు బాగా వింటున్నారు ఈరోజు. కాబట్టి ఎందుకు మనకు శోధనలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి అంటే మనం సరిగ్గా లోబడటల్లా. నువ్వు లోబడుతున్న కొద్దీ దేవుడు ఒక ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు, నువ్వు కట్టుబడుతున్న కొద్దీ దేవుడు ఒక ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు నువ్వు వాటన్నిటి దాటుకునే శక్తిని కూడా కలిగి ఉంటావు కదా. అవునా? నేను దాటట్లేదంటే అర్థం ఏంటి? లోపరుచుకోవట్లా నేను. కానీ మనం ఏమంటామంటే నేను ఇంకా లోపడాలి ప్రభువా, ఇంకా తగ్గింపు కలిగి ఉండాలి ప్రభువా అంటున్నాం, కానీ ఉండలేదు. అదేనా? ఈరోజు ఎవరంటలేదు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో దేవుడు నాతో మాట్లాడాడండి. ఎవరితో మాట్లాడలేదు? అందరితో మాట్లాడాడు. జాయిన్ అడిగితే జాయిన్ కూడా అంటాడు, నాతో కూడా మాట్లాడాడు పాస్టర్ గారు దేవుడు అంటాడు. ఎందుకన్నాడు? చిన్నోడితో మాట్లాడతాడు దేవుడు, పెద్దోడితో మాట్లాడతాడు. ఆయనకి వయసుతో సంబంధం లేకుండా అందరితో మాట్లాడతాడు. ఎందుకంటే అక్కడ సమూయేలుతో మాట్లాడాడు, ఏలీతో కూడా మాట్లాడాడు. అదే దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే చిన్న బిడ్డలతో మాట్లాడుతున్న దేవుడే పెద్దోళ్ళతో కూడా మాట్లాడుతున్నాడు. నిజమేనా? అయితే లోబడే వాళ్ళు ఆయన కుమారులై ఉన్నారు, లోబడే వాళ్ళు ఆయన కుమార్తెలై ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు దానికి నువ్వు పూర్తిగా లోపరుచుకున్నప్పుడు అక్కడి నుంచి దేవుని నడిపించగలడు. అప్పుడు దాకా దేవుని నడిపించలేడు. కాబట్టి దేవుడు ఒక ఆత్మ నువ్వు లోబడకపోతే దుఃఖపడేదే. మన దగ్గరికి వచ్చిన ప్రతి వాక్యానికి మనం లోబడాల. నాకు ఆ వాక్యం నచ్చింది లేదు, నచ్చలేదు లేదు, ఒకటే. వాక్యం నేను కొట్టింది, ఏం చేద్దాం? వాక్యం నన్ను ప్రేమించింది, వాక్యం నాకు సంతోషం ఇచ్చింది, బలం ఇచ్చింది, వాక్యాన్ని హెచ్చరించింది, వాక్యాన్ని తిట్టింది. ఏం చేసినా ఏం చేయాలా? తీసుకోవాలా. ఎందుకనంటే ఒకవేళ ఇంకో మాట కూడా చెప్తున్నాను ఇక్కడ, కొన్నిసార్లు సేవకుడు ఏం చేస్తారంటే ఎవరినో టార్గెట్ చేసి ప్రసంగం చేస్తాడు. నువ్వు నిజంగా దేవుడు ఒక ఆత్మ కలిగా ఉన్నట్లయితే సేవకుడు ఇంటికి పోయి దేవుడికి క్షమాపణ చెప్పాలా నువ్వు వాక్యానుసారంగా ఉంటే. ఎందుకంటే లెక్క చెప్పాల్సిన సేవకుడు అప్పుడు, కానీ నువ్వు మాత్రం యథార్థంగానే ఉన్నట్టున్నా. ఎందుకంటే నీ యథార్థత సేవకుడి మీద కూడా పనిచేస్తుంది అంటాను. ఆమేన్. చాలామంది అనుకున్న ఒక పెద్ద పొరపాటు ఉంది, అది మీకు రోజు జ్ఞాపం చేస్తున్నా. సేవకుడు దేవుడు ఒక ఆత్మను తీసుకురాడు, విశ్వాసే దేవుడు ఒక ఆత్మను తీసుకొని వస్తాడు ఇక్కడికి. ఎందుకంటే సేవకుడు వచ్చేసరికి విశ్వాసులు సంఘంలో ఉంటారు. అవునా? అరగంట ముందు వచ్చేది మీరే కాబట్టి సంఘంలోకి ఆత్మను ఎవరు తేవాలా? విశ్వాస తేవాలా. అంటే విశ్వాస సంఘంలోకి వచ్చినప్పుడు ఎంత యథార్థతగా ఉన్నాడో, ఎంత ప్రార్థించాడో, మీ ప్రార్థన, మీ యథార్థత సేవకుడు ప్రసంగాన్ని మారుస్తుంది, సేవకుడు ఆలోచనలు మారుస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మ సంఘంలో పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మనం వస్తా ఖాళీ చేతులతో రాలేదు. మనం వస్తా కేవలము బైబిల్ అనే ఒక పుస్తకం తేలేదు. మనం వస్తా ఏం తెచ్చామంటే మనము దేవుని కుమారులమై ఉన్నట్లయితే, మనము దేవుని కుమార్తెలై ఉన్నట్లయితే మనతో పాటు పరిశుద్ధాత్మను తీసుకొచ్చిన వారమై ఉన్నాం, దేవుడు యొక్క ఆత్మను మన లోపల నడిపించిన వారమై ఉన్నాం. ఇంకో సంగతి, నువ్వు సంఘంలో ఉండగా, నువ్వు యథార్థత కలిగి ఉండగా, నువ్వు దేవుడు యొక్క ఆత్మకి నడిచే వ్యక్తివై ఉన్నప్పుడు, ఆయనకి లోబడే వ్యక్తివై ఉన్నప్పుడు, నువ్వు సంఘంలో కూర్చుంటే నీ కుడి పక్కన ఉన్నోళ్ళు, ఎడం పక్కన ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా నీ ఆత్మను పొందుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలాగ సాధ్యం? యేసుక్రీస్తు ఒక ప్రసంగం చేసిన తర్వాత 70 మంది శిష్యులు లేచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు వాళ్ళలో పేతురు ఒక అడుగు ముందుకేసి ఒక మాట్లాడు, జ్ఞాపకం ఉందా? ప్రభువా, నిత్యజీవపు మాటలు నీ చుట్టూ ఉండగా మమ్మల్ని ఎక్కడికి పొమ్మంటావు అంటే ఇప్పుడు ఆయన చుట్టూ ఏముండదంటే ఆ నిత్యజీవం యొక్క ప్రభావం అన్నది. నేనంటున్నాను, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకము పైన లేదు కానీ మీలోనే ఉన్నది.
మీ మధ్యలో నీ లోపలే ఉందన్నాడు. ఇప్పుడు పరలోకం ఎక్కడ ఉంది? నేను నమ్మితే నా లోపల ఉన్నది, నేను జీవిస్తే నా లోపల ఉన్నది, ఆత్మ నా లోపల ఉన్నది. ఇప్పుడు నా లోపల ఆయన పరలోకము, నా లోపల ఆయన ఒక ఆత్మ, నేను ఆయన ఒక కుమారుడు కుమార్తెను అయి ఉన్నట్లయితే మరి నా చుట్టూ ఏ ప్రభావం ఉంటుంది? అవునా? ఓ చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తా. కొద్ది కోపడు మాకు నమ్మేది ఎవరు? కొన్ని చోట్ల మనం అద్దెకు తీసుకుంటా ఉంటే ఒక ఇల్లు, వాళ్ళు చెప్తారు, అమ్మ మీరు ఆ ఇంట్లోకి పోమాకండి. ఎందుకని? ఆ ఇంటి ఓనరు మంచోళ్ళు కాదనరండి, ఒక మాట అంటారు, ఏదో చెప్పండి నాకు. ఏంటది? గయ్యాళి అంటే అర్థం ఏంటి? అదిగోండి ఏమీ తెలియనట్టుగా ఉంటారు. అసలు పదవేంటి కొత్త పదం మొదటిసారి అన్నట్టుగా ఉంటారు. నాకు అర్థం కాదు. సత్యం సత్యంలాగా చెప్పాలి కదా. ఏమంటారు? ఆమె కొంచెం కాబట్టి దూరంగా ఉండండి అంటారు. అంతేనా? అంటే ఆమె ప్రభావంకే దూరంగా ఉండాలి, అర్థమే కదా. మరి అదే ప్రభావం ఒక మనిషికి ఎంత ఉంటే మరి దేవుడికి ఇంకెంత ఉండాలంటున్నా. ఆ దేవుడు ఆత్మ నీవు కలిగి ఉంటే నువ్వే ప్రభావం కలిగి ఉండాలా. కొద్దిమంది చూడండి, మనం వెళ్తే వాళ్ళ పక్కన కూర్చోవాలనిపిస్తుంది. కొద్దిమంది దగ్గర కూర్చుంటే వాళ్ళు మాట్లాడంటే ఎందుకు కూర్చున్నామో ఈరోజు వీళ్ళ పక్కన అనిపిస్తూ ఉంటుంది మనకు. ఎస్సా నోనా? ఖచ్చితంగా ఎస్సే. ఏమీ లేకపోయినా చూడండి, నేను గమనిస్తా ఉండే కొన్నిసార్లు కొద్దిమంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఫోనే రాదు అసలు. వీళ్ళే ఫోన్ వచ్చిన ఇలా తీసుకొని హలో అని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కారణం ఏంటంటే అక్కడ కూర్చోవడం ఇష్టం లేక. అవునా? నువ్వు నిజంగా దేవుడు ఒక ఆత్మజాతి నడిపించబడినట్లయితే నువ్వు ప్రతిసారి అలాగే లేచి వెళ్ళాల్సి వస్తుంది. నేను అంటాను, చిన్న 2 మాటలు చెప్తాను, ముగిసికి దగ్గరలో ఉన్నా. రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడితే ఏం చేద్దాం? వెళ్ళిపోదామా? లోక సంగతుల గురించి మాట్లాడితే వెళ్ళిపోతాం. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా చెప్తా. నీ అంతా నువ్వు వెళ్ళలేవు. వాళ్ళు నీ బంధువులు, వెళ్తావా? నీ స్నేహితులు, వెళ్తావా? నీ ఇంట్లో వాళ్ళు, వెళ్తావా? నేనేది వెళ్తానండి. మరి మీ అందరి సంగతి ఏంటి? కాబట్టి అవతల వ్యక్తి ఎవరన్నది లెక్క కాదు, కానీ నువ్వు ఆత్మ కలిగి ఉంటే నువ్వు అక్కడ ఉండలేవంటున్నావు. ఎందుకంటే నువ్వు ఆ ప్రభావం కింద లేవు, దేవుడు యొక్క ఆత్మ ప్రభావం కింద నీవు ఉన్నావు. దేవుడు యొక్క ఆత్మ నిన్ను అక్కడ ఉండలేదు. ఆయన ఒక వాక్యం దగ్గర నిన్ను నడిపిస్తుంది, నిన్ను పరిగెత్తిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాము చిన్న మాట. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని సృష్టించడానికన్నా ముందుకు ఒక మాట అన్నాడు, మన స్వరూపములో మన పోలిక చొప్పున నరులను చేద్దాం. ఇప్పుడు మనము కలిగి ఉన్న ఈ స్వరూపం గురించి దేవుడు అక్కడ మాట్లాడలేదండి. దేవుడు ఏ స్వరూపం కలిగి ఉన్నాడంటే అక్కడ దేవుడు ఆత్మ స్వరూపం కలిగి ఉన్నాడు. కాబట్టి మానవులని ఏ స్వరూపంలో దేవుడు తయారు చేశారంటే ఇన్ హిస్ ఓన్ ఇమేజ్, దట్ మీన్స్ స్పిరిట్ ఫామ్. దేవుడు మానవుడిని ఎలాగ సృష్టించారంటే ఆత్మ రూపంలో తయారు చేస్తున్నాడు. మరి ఆత్మ రూపంలో తయారు చేసినప్పుడు దేవుడు ఆశపడింది ఏంటంటే అలాగ ఉండగా ఆయనతో మనము అనగా ఆదాము హవ్వలు సహవాసం చేయాలి దేవుడు కోరుకున్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు ఆయన పోలికలో నరుని స్త్రీని గాను పురుషుని గాను చేస్తున్నాడు. ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుడు యొక్క ఆత్మ కిందే ఉన్నారు. ఆ ఆత్మ శరీరంలో వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళతో పాటు బైబిల్ చెప్తున్నది ప్రతిరోజు చల్లపూట దేవుడు వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మ కింద ఉన్నారా? వాక్యం కింద ఉన్నారా? అయితే వాళ్ళ దగ్గర బైబిల్ లేదండి, జీవగంధం మాత్రం ఉన్నది వాళ్ళ చేతుల్లో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యొక్క ఆత్మ కింద సత్యం కింద వాళ్ళు నడుస్తున్నారు. ఎందుకని ఈ మాట చెప్తాను, మీకు జ్ఞాపకం చేస్తా. అక్కడ ఆదాము హవ్వలు దేవుడు కుమారులై ఉన్నారు, దేవుడు కుమార్తెలై ఉన్నారు. ఇప్పుడు దేవుడు కుమారుడు కుమార్తె ఇద్దరు కూడా దేవుడు యొక్క ఆత్మ కింద నడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు కుమారులు కుమార్తెలు దేవుడు యొక్క ఆత్మ కింద నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మలో నుంచి బయటికి తీసుకురావటం కొరకు అపవాది ప్రయత్నిస్తాడు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అంటే వాడి పని ఏంటి? ఇప్పుడు అవ్వ తప్పు చేయలా, ఆదాము తప్పు చేయలా, తప్పు చేసేలాగా వాడు ప్రేరేపిస్తాడు. ఎవరిని ప్రేరేపిస్తాడు? దేవుడు ఆత్మ కలిగిన వారిని, దేవుడు కుమారులని, దేవుడు కుమార్తెలని. నువ్వు ఎంత దేవుడు కుమారుడువైనా ఎంత కుమార్తెవైనా నీలో ఈ శరీర సంబంధంగా ఒక బలహీనత ఉంటుంది. అపవాది ఏం చేస్తారంటే ఆ బలహీనత ద్వారా నీ లోపల అవ్వాలని కోరుకుంటాడు. అందుకని ప్రాఫెట్ చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మన లోపలికి రావటానికి అపవాదికి 5 గేట్లు ఉన్నాయి. పంచేంద్రియాలు వాడి లోపలికి వచ్చే గేట్లు. అవునా? ఈ గేట్లు వాడు వాడుకుంటాడు.
నీ నోటి మాట వాడు వాడుకోగలడు, నీ చెవులు వాడుకోగలడు, నీ కళ్ళు వాడుకోగలడు. అలా ప్రతి అవయవాన్ని వాడుకొని వాడు తప్పు నిన్ను చేసేలాగా ప్రేరేపించి నీ లోపలికి వచ్చి వాడు ఉండిపోతాడు. అంటే వాడికి రావటానికి మార్గాలు ఉన్నాయి. దేనికి మార్గాలు ఉన్నాయంటే ఈ శరీరానికి వాడికి మార్గాలు ఉన్నాయి. గమనించినట్లయితే నీ ఆత్మ లోపలికి వాడు రాలేడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మ లోపలికి రాకుండా వాడికి అడ్డు కూడా అక్కడ పెట్టున్నాడు. ఆత్మని దేవుడు స్వాధీనంలో పెట్టుకున్నాడు. అయితే శరీరాన్ని ఏం చేస్తాడంటే దేవుడు వదిలిపెట్టాడు. వాడికి ఈ శరీరం కావాలా, దేవుడికి నీ ఆత్మ కావాలా. ఈ దేవుడు భూమి మీదకి వచ్చింది దేని కొరకంటే నీ యొక్క ఆత్మ కొరకు వచ్చున్నాడు. ఆయన ఆత్మనిచ్చింది నీ ఆత్మ నడిపించడానికి. ఎందుకని ఈ మాట అంటున్నానంటే నీ శరీరము తప్పు చేయలేదు. నిజమేనా? తప్పు చేసేది ఎవరు? పాపం చేసేది ఎవరు? రెండు భాగాలు విడగొడదామండి, శరీరము ఆత్మ. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసేది ఎవరు? ఈ శరీరాన్ని కుర్చీలో కూర్చోబెట్టానండి నేను. ఈ శరీరం ఆత్మ చెప్పకుండా బయటికి పొమ్మంటే పోతుందా? అవునా? మంచినీళ్ళు తాగలదా వెళ్ళి? ఇంటికి పోగలదా వెళ్ళి? మరి శరీరం తప్పు చేయగలదా పోయి? చేయలేదు. కాబట్టి తప్పు చేసేది ఎవరు ఇప్పుడు? అంటే వాడేం చేశారంటే నీ శరీరాన్ని చూపిస్తూ నీ ఆత్మని వాడు లోబర్చుకుంటూ నీ శరీరంతో తప్పు చేయించి దేవుడికి నిన్ను దూరం చేయించి నిన్ను పాతాళాలను పంపించి నీ ఆత్మని వాడు బంధిస్తాడు, నీ శరీరాన్ని బంధించడు. ఈ శరీరాన్ని వాడు భూమి మీద వ్యాధికి, బాధకి, శోధనకి, తప్పుకి, పాపానికి అప్పగించి ఆ తర్వాత నీ ఆత్మ విని చేసింది కాబట్టి నీ ఆత్మని తీసుకెళ్ళి కింద కట్టేస్తాడు. అది ఎందుకు దేవుడు వచ్చింది దేనికి? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట త్వరగా అర్థమవుతాం కోసం, ఇంతకీ మనం బాప్టిజం ఎందుకు పొందాలి? శరీరం కోసమా, ఆత్మ కోసమా? మరి ఆత్మ లోపల ఉన్నది కదా, ఆత్మకి బాప్టిజానికి శరీరం ఎందుకు ఇస్తున్నాం? చాలామంది ఈరోజు చేసే పని అదే. మేము బాప్టిజం పొందిచ్చాము నీళ్ళల్లో. కొద్దిమంది ఏం చేస్తారంటే విశ్వాసులు కొత్త బట్టలు కొనుక్కుంటారు ఆ రోజు. ఇక ఏకంగా పాస్టర్ గారు అయితే కొన్నిసార్లు చెప్పారు తెల్ల బట్టలు వేసుకోవాలి ఆ రోజు అని. ఇంక నా తెలిసిన పాస్టర్ గారు ఉన్నాడు, 500 ఇస్తే కానీ బాప్టిజం అని అంటాడు. సరే, వాళ్ళ గురించి మనకి ఎందుకు లేడు. ఎందుకని ఈ మాట అన్నానంటే ఇంతకీ నీ శరీరానికా బాప్టిజము, నీ ఆత్మకా? శరీరానికి బాప్టిజం తీసుకున్నవాడు తీసుకున్నా కూడా తప్పు చేస్తాడు. ఆత్మానుసారంగా బాప్టిజం తీసుకున్నవాడు తీసుకున్నాక మళ్ళా తప్పు చేయడు. ఎందుకని తప్పు చేయడంటే వాడు ఆత్మానుసారంగా నడిపించబడతా ఉన్నాడు కాబట్టి. ఈరోజు మనం నిజంగా దేవుడు యొక్క ఆత్మానుసారంగా నడిపించబడినట్లయితే నువ్వు పొందిన ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొందిన బాప్టిజం ఏదైతే ఉన్నదో ఆ బాప్టిజము నువ్వు ఆత్మానుసారంగా తీసుకున్న వ్యక్తివి అయినట్లయితే నువ్వు పాపాన్ని చూడని కూడా చూడలేవు. ఏం గట్టిగా రావట్లేదు ఎక్కడ? పాపము చూస్తే యోసేపు వలె నువ్వు బారిపోతావు. నీ మీద ఏదొచ్చినా నువ్వు పేతులాగా నువ్వు తట్టుకోగలవు, యోబులా తట్టుకోగలవు, పౌలు వలె తట్టుకోగలవు, ప్రతి ఒక్క పరిశుద్ధుల వలె నువ్వు నిలబడగలవు. ఎప్పుడంటే నీ ఆత్మని దేవుడికి అప్పగించినప్పుడు. నీ ఆత్మ విలువ నీకు తెలియాలండి. ప్రతిసారి మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఈ శరీరము గొప్పది కానే కాదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ శరీరం చూసి ఉప్పొంగుతూ ఉంటాం. కొద్దిమంది ఈ శరీరం యొక్క రంగు చూసి, అబ్బా నేను ఎంత తెల్లగా ఉన్నాను, నేను ఎంత బాగున్నాను, ఎంత రంగు ఉన్నాను. ఇదేంటిది? ఎప్పుడైతే నీ అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావో, నువ్వు అందం గురించి శ్రద్ధ కలిగి ఉంటున్నావో దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ అపవాది వచ్చి లోపల ఉన్నాడు అని. అవునా? బైబిల్ చెప్తా ఉన్నది ఈ భూమి మీద అందరికైనా అందగాడు ఎవరు? అపవాది. వాడు దేని గురించి ప్రాధాన్యత ఇస్తాడంటే అందం గురించి ప్రాధాన్యత ఇస్తాడు. అయితే దేవుడు ఏం ప్రాధాన్యత ఇస్తాడంటే అందం కాదు, ఆత్మ కావాలి అంటాడు. అందుకని పేతురుగా చెప్పలేదా, మీ బయట అలంకరణగా మీకు ఉండక మీ లోపల అలంకరణ మీకు అలంకరణగా ఉండాలి. లోపల ఎలాగ అలంకరించుకుంటాము? ప్రభువైన యేసుక్రీస్తు బాప్టిజం పొందుట ద్వారా, వాక్యానికి లోబడట ద్వారా, ఆయన యొక్క ఆత్మతో నడిపించబడట ద్వారా, ప్రార్థించడం ద్వారా, విశ్వాసం కలిగి ఉండటం ద్వారా, మిగతా సంగతులకు దూరంగా ఉండటం ద్వారా, లోకానికి దూరంగా ఉండటం ద్వారా నీవు నీ ఆత్మని బలపరుచుకునే వ్యక్తిగా ఉంటావు. దేవుడు ఆశపడతాను అయ్యి, మనం ఆశపడతాను ఇయ్యి. నిజమేనా? రైట్. ఇంతకీ ఇప్పుడు ఆత్మకి నువ్వు బాప్టిజం ఎలాగిచ్చావు ఒక మాట చెప్పు. శరీరం తీసుకెళ్తుంది, అయితే తీసుకెళ్ళేది శరీరం కాదు, నీ ఆత్మ ఒప్పుకున్నాకే నువ్వు బాప్టిజం పొందుతావు. నీ శరీరం ఒప్పుకోదు. అవునా? ఇంకోటి చెప్తాను, చర్చికి రావటం కూడా నీ శరీరానికి ఇష్టం లేదు.
చర్చికి వచ్చి నీ శరీరం కాదు, నీకు ఆ సంగతి తెలియాల. చర్చికి వచ్చింది ఎవరంటే నీ ఆత్మ. నీ ఆత్మ ఈ క్యారీ బ్యాగ్లో ఉంది. ఏంటి క్యారీ బ్యాగ్ అంటే? నీ శరీరం ఒక క్యారీ బ్యాగ్ అంట నేను. ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్లో ఏమున్నది? ఆత్మ ఉన్నది. ఆత్మ నీ శరీరాన్ని ఇక్కడ తీసుకుని వచ్చింది. మీకు తరచుగా చెప్పే మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు. ఈరోజు ఆదివారం, సరే మొదటి ఆదివారం కాబట్టి ఇక్కడే ఉంటాను అనుకుందాం. మిగతా ఆదివారాలు అప్పుడు ఏం చేస్తాను? ఉదయం పూట ఇళ్లలోంచి పురుషులు బయటికి వెళ్తారు పొద్దున్నే. చిన్న మొక్క పెద్ద మొక్క తీసుకొస్తారు ఇంటికి, అంతేనా? మీకు తెలుసు అనుకోండి, చిన్న మొక్క పెద్ద మొక్క అంటే పర్లేదు. అయితే చిన్న మొక్క పెద్ద మొక్క తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు వస్తా ఒక క్యారీ బ్యాగ్లో పెట్టుకొని వస్తారు. నిజమేనా? ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన తీసుకొచ్చారు కదా అని చెప్పి క్యారీ బ్యాగ్ కూడా ముక్కలు కోసి కూరలు వేస్తారా? ఏం చేస్తారు? ఎలా పడేస్తారు చెప్పనా? ఫస్ట్ తీసుకొచ్చిన క్యారీ బ్యాగ్ ముందట పైకి లేపుతారు, వెనక నుంచి మొత్తం ఇలా దులిపి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తారు. అవునా? ఇప్పుడు క్యారీ బ్యాగు కూర వండారా? క్యారీ బ్యాగ్ లోపల ఉండడానికి విలువ ఉన్నదా? కానీ షాప్లో నుంచి ఇంటి దగ్గర రావాలంటే క్యారీ బ్యాగ్ కావాలి. ఇంటికి వచ్చాక రైట్, ఇప్పుడు పరలోకి వెళ్ళాక ఈ క్యారీ బ్యాగ్ సంగతి ఏంటి? ఇది పనికిరాదు. అసలు దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే ఈ క్యారీ బ్యాగ్ని ఇక్కడే పడేసి పైకి తీసుకుపోతానంటున్నాడు. ఇప్పుడు దీని సంగతి ఏంటి? అయితే ఇప్పుడు మనం దేనికి విలువిస్తున్నాం? అవునా? కోపడు మాకన్నా మన వర్తమానం పేరుకైనప్పుడు కూడా మన ఇంట్లో క్రీములు ఎన్ని ఉంటాయి? పొద్దున పూట రాసేయి, మధ్యాహ్నం రాసేయి, రాత్రి రాసేయి, తెల్లాళ్ళు రాసేవి ఉంటాయి కొన్ని. ఎందుకని? తెల్లగా రావాలా. అవునా? రైట్. నీ ఆత్మకి ఏం రాసావు? నీ శరీరపు రంగు నువ్వు మార్చలేవు, అలాగే నీ ఆత్మ రంగు మార్చలేవు. నీ ఆత్మని దేవుడికి ఎప్పుడైతే అప్పగించావో అది తెల్లగానే ఉంటుంది. బైబిల్ చెప్తా ఉంది, ఈ కాలం వర్తమానం ఒక మాట చెప్పింది, నువ్వు చేసిన పాపాలని నల్లగా ఉన్నాయి, యేసుక్రీస్తు యొక్క రక్తము ఎర్రగా ఉన్నది. నీ నల్లని పాపాలు ఆయన యొక్క ఎర్రని రక్తంలో కడిగిన తర్వాత అవన్నీ హిమమంత తెల్లగా మారిపోయి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి హిమమంత తెల్లగా మారిందంటే నీ హృదయము, నీ ఆలోచనలు, నువ్వు కలిగి ఉన్న ఆత్మ అది పూర్తిగా మార్చివేయబడి ఉన్నది. ఈరోజు నీవు కలిగి ఉండాల్సిన నీ పరిపూర్ణమైన దేవుడిచ్చిన స్వచ్ఛమైన ఆత్మను కలిగి ఉండాలి. కాబట్టి బాప్టిజం దేనికి మనం పొందామంటే శరీరానికి కాదు, నీ ఆత్మ సరి చేసుకోవటానికి, నీ ఆలోచన సరి చేసుకోవటానికి, నీ మార్గాలు సరి చేసుకోవటానికి, నువ్వు సరిగా నడపబడటానికి, ఆత్మను నువ్వు పొందుకోవటానికి. ఆమేన్. ఒక్కసారి నువ్వు దేవుడు యొక్క ఆత్మను కానీ పొందుకున్నట్లయితే పాపము నీ వైపు తొంగి చూడగలదా? పాపము నిన్ను చేయబట్టి లాగుతుందా? ఒకవేళ పాపము కానీ ధైర్యం చేసి నువ్వు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీ చెయ్యి పట్టిగా లాగితే నువ్వేం చేస్తావు? ఇదిలిస్తే వాడు ఎక్కడ పడతాడు అంటే కనీసం 5 కిలోమీటర్ల అవతల పడతాడు, మళ్ళీ దగ్గరికి రాడు. కానీ మనం ఏం చేస్తాం? చాలా కాలం నేను చూసి రా కూర్చో కాసేపు మాట్లాడదాం. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు? నన్ను మర్చిపోయావు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? మిస్టర్ పాపం, మిస్టర్ అపవాది. అసలు వాడితో నువ్వు మాట్లాడచ్చా? వాడు కనబడగానే ఏమనాలా? అసలు కనబడగానే కాదు, వాడిని కనబడటానికి భయపడతాడు. నువ్వు ఏదో తప్పు చేసి ఏదో బలహీనతలో ఉన్నప్పుడే, నిరాశలో ఉన్నా, బలహీనతలో ఉన్నా, ఏదన్నా ఒక బాధలో కురికిపోయి ఉన్నా, నువ్వు వాక్యానికి దూరంగా, సంఘానికి దూరంగా, ప్రార్థనకు దూరంగా, వీటన్నిటిలో ఉంటున్నప్పుడు వాడు నీకు బాగా కనిపిస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? వాడు నాకు కనబడ్డాడండి, వాడు నన్ను అన్నాడండి, నన్ను తిట్టాడండి అని చెప్పడం కాదు, కానీ వాడు కనబడ్డాడంటేనే నేను బలహీనమయ్యా నీ జ్ఞాపకం రావాలి. నీ శరీరం బాగానే ఉండదు, ఆరోగ్యం బాగానే ఉండదు, బహుశా నీకు ఉంటే 6 ప్యాక్ కూడా కలిగి ఉండొచ్చు, అయినప్పటికీ నువ్వు ఆత్మలో బలహీనుడివే. నువ్వు బాగా అనిపిస్తావు, శరీరం అంతా బాగానే ఉండొచ్చు, ఒక్క వ్యాధి బాధ నాకు లేదని చెప్పొచ్చు, అయినప్పటికీ నేను ఒక్క టాబ్లెట్ వేసుకోవటంలా, అయినప్పటికీ నీ ఆత్మలో బలహీనంగా ఉండొచ్చు. నీ ఆత్మ దినదినము బలపడాల, విశ్వాసములో, ప్రార్థనలో బలపడాల. ఎప్పుడైతే నువ్వు అటువంటి బలం కలిగి ఉన్నావో అపవాది నీ దగ్గరికి వస్తాడా? నిన్ను చూడగలడా? నీతో మాట్లాడగలడా? ఇంకో సంగతి కూడా చెప్తా, నువ్వు ఏ సహవాసం అయితే కలిగి ఉన్నావో వాడు ఆ సహవాసానికి కూడా రాలేడు. నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వాడు అక్కడ కూడా రాలేడు. ఎందుకనంటే నీ ప్రభావము, నువ్వు కలిగి ఉన్న ఆత్మ యొక్క ప్రభావము, నువ్వు ఎటు వెళ్తే అటేపు ఆ ప్రభావం కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాడి సంగతి ఏంటి అంటే, నిజంగా ఒక్కరు కానీ దేవుడు యొక్క ఆత్మ కింద కానీ ఉన్నట్లయితే అపవాదిని ఆ ప్రాంతంలో ఉండని కూడా పరిగెత్తించవచ్చు. ఒక మాట మాట్లాడుకుందాం,
ఒకవేళ సంఘంలో ఉన్న అందరూ అదే ఆత్మ కింద కానీ వచ్చినట్లయితే, మేడగదులు ఎంతమంది ఆత్మను పొందుకున్నారు? కిందకి రాగిన ఎంతమంది పొందుకున్నారు? 3,000 మంది. ఒక్కరోజే 3,000 మంది అంటే 120 మంది మీదకి ఒక్కసారి పరిశుద్ధాత్మ వస్తే కిందకి దిగ్గానే 3,000 మంది మళ్ళా పొందుకున్నారు. నిజమేనా? అంటే ఒక వ్యక్తి ఆత్మని కలిగి ఉంటే ఎంత ప్రభావం కలిగి ఉన్నది. ఈరోజు అంత ప్రభావం ఎక్కడుందంటే దేవుడు సంఘం లోపల పెట్టాడు. ఆమేన్. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు. వీటన్నిటితో పాటు ఆయన కలిగి ఉన్న ఆత్మను కూడా నీకు ఇచ్చాడు. నాకు బలం కావాలంటాం, నాకు శక్తి కావాలంటాం, నేను ఈ పని చేయాలంటాం, నేను ఏదైనా సాధించాలంటాం. ఇవన్నీ ఏంటంటే ఇక్కడివే. దీన్ని మించింది నీకు కావాలంటే మొట్టమొదటిగా ఆయన ఒక ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు ప్రతిదాన్ని జయించేవాడిగా ఉంటావు. దేవుడిచ్చిన మాట ఏంటంటే నువ్వు సమస్తము జయించగలవు. ఎలా జయించగలవు అంటే నువ్వు దేవుని యొక్క వాక్యం కింద నీవు ఉన్నప్పుడు, ఆయన యొక్క బలం కింద నీవు ఉన్నప్పుడు. దేవుడు ఆదాము సృష్టించి ఒక మాట అన్నాడు. ఆయన సృష్టించినప్పుడు ఆయన ఏమన్నాడంటే డొమైన్ ఓవర్ ఆల్ ఆన్ ది ఎర్త్, భూమి మీద ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పాలించు. దేవుడు మనల్ని పెట్టింది దేనికి? ఏలమని. అవునా? ఇప్పుడు మనం భయపడచ్చా? కాబట్టి మనం భయపడని వ్యక్తులు అయితే ఎలాగుంటాం? నిజంగా మన విశ్వాసం కలిగి ఉంటే భయం మన దగ్గరికి వస్తుందా? అంటే దేవుని కుమారులు అంటే ఎవరు? చెప్పట్లేదు ఎవరు? భయం లేనివారు, భయపడని వారు. ఎందుకు భయం లేదు, ఎందుకు భయపడరు అంటే విశ్వాసం ఉన్నది కాబట్టి. విశ్వాసం ఉన్న చోట భయం ఉండలేదు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడు కుమారుడు భయం ఉన్నట్లయితే భయం ఉండదా? సమస్య వచ్చింది భయం ఉండదా? బాధ వచ్చింది భయం ఉండదా? సరే మరణం కూడా వచ్చింది. అపవాది ఏం చేస్తారంటే చిన్న చిన్నవి పెడతాడు. ఫస్ట్ టెస్ట్ చేస్తాడు వాడు కూడా. ఎల్కేజీ సమస్యలు పెడతాడు, 1వ తరగతి సమస్యలు పెడతాడు. ఇయ్యే కదా నువ్వు కొట్టేసుకుని నెట్టేసుకుని బయటకు వచ్చేస్తాడు. వాడేం చేస్తాడు? ఒకేసారి పెద్ద సమస్య తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు మనకు భయం. ఏంటి ఆ పెద్ద సమస్య అంటే ప్రాణం మీదకి. అయితే నీకు సంగతి తెలియాలా, వాడు నీ ప్రాణం తీయలేడు. కాళ్ళ ప్రభుత్వం ఒక మాట చెప్తాడు, ఈరోజు అపవాది ఎక్కడ ఉన్నాడు అంటే నా గుండె చప్పుడు వినబడేంత దూరంలో ఉన్నాడు. దగ్గర దూరమా? నా గుండె చప్పుడు వినబడే దూరంలో ఉన్నాడు. అయితే వాడిని ఏమి చేయలేడు అంటున్నాడు. అంటే నీ చెవికి నీ గుండెకి ఉన్నదానికన్నా కూడా అపవాదికి దగ్గరగా ఉన్నాడు. ఈ డిస్టెన్స్ కన్నా వాడికి నీకు ఇంకా దగ్గరే ఉన్నది. ఇంత దగ్గరగా ఉన్నా వాడిని నిన్ను ఏమి చేయలేడు. ఎందుకంటే నువ్వు దేవుడు యొక్క పని భూమి మీద పూర్తి చేసేంత వరకు వాడిని ఏమి చేయలేడు. ఆమేన్. నువ్వు కుమారుడు కావచ్చు, నువ్వు కుమార్తె కావచ్చు, ఎవరైనప్పటికీ నువ్వు సేవకుడా విశ్వాసం అని కాదు, ప్రతి ఒక్కరు దేవుని కుమారులు కుమార్తెలే. అదే నిజమైతే వాడు నిన్ను ఎంత దగ్గరగా వాడు నీకు ఉన్నప్పటికీ వాడిని ఏమి చేయలేడు. ఎందుకంటే ప్రాణము ఆయన చేతిలో ఉండదు, ఆత్మ ఆయన చేతిలో ఉన్నది. ఎందుకు మన ఆయన ఒక ఆత్మ కింద నడవాలంటే ఆ ఆత్మ ఆయన చేతి కింద అలాగే ఉన్నప్పుడే మనకి రక్షణ, మనకి బలము, మనకి శక్తి, మనకి ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థనలో విశ్వాసులను బలంగా ఉన్నప్పుడు, దేవుడు యొక్క ఆత్మ కింద నడుస్తూ ఉన్నప్పుడు సమస్త శక్తి బలము దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదంతా నీ లోపల పనిచేస్తూ ఉంటుంది. ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేద్దాం. పాత నిబంధనలో దేవుడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకి దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆదాము దేవుడు యొక్క ఆత్మ కింద ఉన్నాడు, ఆయన యొక్క ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చే అధికారం ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి దాన్ని నువ్వు ఏలు అని చెప్పాడు. భూమి మీద ఉన్న ప్రతి జంతువును, నీళ్ళల్లో ఉన్న ప్రతిదాన్ని, ఆకాశ పక్షులను, అక్కడ ఉన్న ప్రతిది కూడా ఆదాముకి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆదాము ఎవరంటే దేవుడి చేతిలో దేవుడు యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి. ఇంకా మనకి అర్థమైన భాష మాట్లాడితే దేవుడి కుమారుడు. దేవుడి కుమారుడైన ఆత్మ ఆదాము దేని ద్వారా నడిపించబడుతున్నాడంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాడు కాబట్టి ఆదాముకి అన్ని లోబడుతున్నాయి. మీరు గమనించండి, ఏదైనా తోటలో నుంచి ఆదాము బయటకు వచ్చాక ఆదాముకి ఏం లోబడ్డాయి? ఏమి లోబడలా. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మా రోడ్డు మీదకి వెళ్ళగానే కుక్క వచ్చింది, ఏం చేస్తాం? పక్కన చేయి గట్టిగా పట్టుకుంటాం. ఏంటి సమస్య? మరి అక్కడ ఆదామేమో సింహాలను కంట్రోల్ చేస్తున్నాడు. ఏం జరిగినది? ఎప్పుడైతే నువ్వు ఆత్మలోంచి నువ్వు బయటకు వచ్చి పడిపోయిన మానవ జాతులు పుట్టున్నావో వాటి మీద నువ్వు కలిగిన అధికారం పోయినది. అధికారం మళ్ళా నీకు తిరిగి ఎప్పుడు వచ్చింది?
ఒక చిన్న మాట చెప్తా. ఒకసారి ఈ కాల ప్రవక్త వెళ్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన అర్జెంటుగా పోతున్నారు, బైబిల్ పెట్టుకొని గబగబోతున్నాడు. జ్ఞాపకం ఉండదా? ఒక ఎద్దు ఆయన కొమ్మడానికి వచ్చింది. జ్ఞాపకం ఉండదా? ఈయన చేతిలో బైబిల్ ఉన్నది. నడిచిపోవాల్సి వచ్చింది. ఆ దారి ఎటు పోలేడు. ఎద్దెదురు వచ్చింది, అదేమో కొమ్మడం రెడీగా ఉంది. అప్పటికే కొమ్ము ఉన్నది, అది దాని కొమ్ములకి ఇంకా రక్తం ఉన్నది. ఈయన దగ్గరికి వచ్చాడు, చూసుకోవాలా, హడావిడిలో వచ్చేసాడు. దగ్గర దాకా వచ్చాక అంటున్నాడు, నేను దేవుని సేవకుడిని, నిన్ను ఏ దేవుని సృష్టించాడో నేను ఆ దేవుని సేవకుడిని, నేను ఆయన పని మీద వచ్చాను, నేను డిస్టర్బ్ చేయాలని రాలేదు, నేను పొరపాటు ఇంటి వచ్చాను, నేను డిస్టర్బ్ చేయాలని రాలేదు, నన్ను నా దారిని పోనేయమంటే అది పక్క వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయాడు. రైట్ 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 ఎలాగా సరే మనం కూడా వెళ్దాం ఏదో ఒక ఎద్దు దగ్గరికి. అవదా అంటున్నా. లైఫ్ హాస్పిటల్లో ఉంటాం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటాం, ఎవరికో వాళ్ళకి ఫోన్ చేయాలా? ఏమైంది? కారణం చెప్పండి నాకు అంటున్నా. అవి ఎందుకు ఆయనకి లోబడ్డాయి, మనకెందుకు లోబట్టల్లా? ఇంకొచ్చిన ఒకసారి వేటకెళ్ళి అడిగిన, దేని చూసి కాల్చబోతాడు, కొంచెం గురి తెప్పి తేనె తుట్టుకు తగిలింది పోయి. అవి మొత్తం వచ్చినాయి. ఈయన గంది కింద పడి చేతులు ఎత్తాడు, నన్ను క్షమించండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, నేను మీ మీద కాల్చా పొరపాటు అయ్యి మీ దగ్గరికి వచ్చింది, నన్ను క్షమించమంటే తేనెటీగలు మళ్ళీ మొత్తం వెళ్ళిపాడి పనులు వాళ్ళు ఉన్నాయి. ఎట్లా సాధ్యమండి ఇది? మనకెందుకు అవ్వటల్లా? మనం కూడా ఒక పెద్ద రాయి తీసుకుని పోదాం. ఎక్కడికి? ఏం చేద్దాం? మనం కూడా చేతులు పైకి క్షమించమని అడుగుదాం తేనెటీగల్ని. క్షమిస్తాయా? హాస్పిటల్లో బిల్లు వేసే డాక్టర్ కూడా క్షమించాడు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా వాక్యానికి లోబడినప్పుడు నువ్వు ప్రతి దాంతో మాట్లాడగలవు. ఏదైనా తోటలో ఆదాము గాలులతో మాట్లాడగలడు, జంతువులతో మాట్లాడగలడు. మీరు గమనించిన సంగతి ఇంకోటి ఉన్నది. నోవాహు ఓడ కట్టినప్పుడు ఆ ఓడలోకి ప్రతి జంతువులో ఉన్న ఆడ మగ రెండు వచ్చినాయి. ఎలాగ వచ్చినాయి అంటే కారణం చెప్తారా? నోవాహు చెప్పే మాటలు వింటున్నాయి. అంటే ఇప్పుడు నోవాహు దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తే ఆత్మస్వరూపిగా ప్రకటించని బైబిల్లో ఉన్నది. మరి అదే నిజమైతే ప్రకటించిన వాడు నోవాహు కాదు, నోవాహులో ఉన్న ఆత్మ ఉన్నది. మరి వాళ్ళు దేనికి లోబడ్డాయి అంటే అవన్నీ కూడా నోవాహు కాదు, నోవాహులో ఉన్న ఆత్మకి. అవి ఆదాముకి లోబడలా, ఆదాములో ఉన్న దేవుడు యొక్క ఆత్మకి అవి లోబడ్డాయి. అలాగే ఈ కాల ప్రవక్తకి అవి లోబడలా, ప్రవక్తలో ఉన్న దేవుడు యొక్క ఆత్మకి లోబడ్డాయి. అయితే ఇవి కొద్ది మందికే దేవుడు ఆత్మనిచ్చాడంటే కాదండి. ఎందరైతే దేవుడు యొక్క ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులే. అయితే ఎవరో ఒక వ్యక్తి నడిపించాడని మనం కథగా చెప్పుకోవడానికి కాదు, నీవెవరో తెలియటానికి, నీ స్థానం తెలియటానికి, నీ శక్తిని తెలియటానికి, నువ్వు ఆత్మను పొందుకుంటే నువ్వు ఏమి చేయగలవో నీకు తెలియచేయటానికే ఈరోజు ఇవన్నీ మాటలు చెప్పుకుంటా ఉన్నాం. ఇంత బలమైన ఆత్మ దేవుడు మన కొరకు ఎదురు చూస్తాం, ఆయన ఎదురు చూసేలాగా పెట్టున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉన్నాడంటే మన పక్కనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మన కొరకు పరిశుద్ధాత్మను విడిచిపెట్టేలాడు ఆయన. అయితే విడిచిపెట్టిన పరిశుద్ధాత్మ గురించి మనకి ఎన్నిసార్లు వచ్చింది ఆలోచన? తరచుగా చెప్పే మాట, ఒక మాట ముగిస్తాను. ప్రార్థన ఇదేంటి, వాక్యం చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత చాలామంది వస్తాం, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటాం. అవునా? ఏమని అడుగుతాం ప్రార్థనకి? ఒంట్లో బాగలేదు, ఇంట్లో బాగలేదు, ఆ సమస్య, ఈ సమస్య, అక్కడ సమస్య, ఇక్కడ సమస్య అన్నీ చెప్తాం. ఎప్పుడన్నా పాస్టర్ గారు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ప్రార్థన చెయ్యడని అడిగామా? అడిగామా లేదా? ఏంటి కారణం? ఎందుకంటే అది అసలు పొందుకోవాలన్న ఆలోచన ఎప్పుడు మర్చిపోయాం మనం. అది చెప్పేటప్పుడు వింటమే కానీ మనం అది పొందుకోవాలి, నాకు కావాలి, నాకు అది అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైనది అన్న సంగతి మనం ఎప్పుడూ మర్చిపోయి ఉన్నాం. మిగతా సంఘాల మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెట్టున్నావో ఆత్మ గురించి నువ్వు ధ్యాస పెట్టలేవు. కాబట్టి ఎవరైతే దేవుడు యొక్క ఆత్మ మీద ధ్యాస పెట్టున్నారో వాళ్ళు అదే కావాలని అడుగుతారు. కొద్దిమంది ఏం చేస్తారంటే ఇట్లా ప్రసంగం అయిపోగానే, పాస్టర్ గారు నాకు పరిశుద్ధాత్మ కావాలి, ప్రార్థన చేయండి. నేను ఇది కూడా నమ్మను. నేను ఎందుకని నమ్మని మేము బాధ పెట్టాలని కాదు, ఈ ఒక్కరోజు కాదు, నువ్వు ప్రతిరోజు అలాగే ఉండాలి. ఈరోజు నేను పొందుకోవాలని ప్రార్థన చేయటం కాదు,
అడగటం కాదు, నువ్వు పొందుకునేలాగా ప్రయత్నం చేసి అప్పుడు నువ్వు అడుగు. ఆమేన్. ఈరోజు నిజంగా నువ్వు దేవుడు ఒక ఆత్మ పొందుకునే వ్యక్తివే అయినట్లయితే నీ ఆలోచనలు మొత్తం అక్కడే ఉండాలి. మీకు ఒక చిన్న సంగతి, ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు. మీకు జార్జ్ స్మిత్ అనే పేరు తెలుసు ఎవరికన్నా? తెలుసు అనుకుంటాను. మీకు ప్రవక్తకి నేరుగా అల్లుడు ఆయన, రెబ్కా వాళ్ళ హస్బెండ్. నాకు మంచి స్నేహితుడు. ఒక మాట చెప్తాను ఆయన గురించి, ఒక చిన్న సంగతి. ప్రాఫిట్ వాళ్ళ కుమార్తెను ప్రేమించి ఆయన ఇంటికి వచ్చి అడిగాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె ఎంత బాగా చెప్పినదంటే, నా నిర్ణయం ఏమీ లేదు, మొత్తం మా నాన్న నిర్ణయమే అని చెప్పింది. ఆయన అవునంటే అవును, నో అంటే అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. ఈయన నా దగ్గరికి వెళ్ళాడు. ఆయన కుర్చీలో కాళ్ళు పెట్టుకొని న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. ఈయన వచ్చాడు. ఈయన పేపర్ కింద దించి అలా చూశాడు. ఆయన అన్నాడు, పరిచయం చేసుకున్నాడు, నా పేరు జార్జ్ స్మిత్ అని. ఆహా అన్నాడు. ఇక ఆయన నేరుగా మాటలోకి దిగారు. అయ్యా, నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నా, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని అన్నాడు. ఆహా. ఆయన అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా అంటే పెళ్ళికి కావాల్సిన ఫస్ట్ అర్హత ఏంటి? అయితే మనమేం చూస్తాం? ఎంత ఉంది, ఏం చేస్తాడు, అమ్మాయి ఎలా ఉంటుంది, ఈ రెండు ఎప్పుడైతే అడిగారో ఇద్దరు దేవుడి సంబంధాలు కాదని అర్థం. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ఆయన అంటాడు, పిల్లోడు కోపం వచ్చింది, నేను బాప్టిస్ట్ సంఘం తెలుసా, ఈ సిటీలో జెఫర్సన్ విల్లో పెద్ద బాప్టిస్ట్ సంఘంలో ఉంటా నేను తెలుసా అన్నాడు. ఈయన అన్నాడు, నేను ఆ బాప్టిస్ట్ సంఘంలో పాస్టర్గా చేసి వచ్చేలే అన్నాడు. ఆయన బాప్టిస్ట్ సంఘం పాస్టర్ గారు కదా. మరి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అన్నాడు. ఆ పిల్లడు ఆలోచనలో పడ్డాడు, నాకు దాని సంగతే తెలియదు అన్నాడు. సరే, పరిశుద్ధాత్మను పొందుకున్నాక అప్పుడు మాట్లాడన్నాడు. ఎక్కడ పొందుకోవాలి? ఆ పిల్లడు వెళ్ళకుండా అలాగే నుంచున్నాడు. సరే, ఈయన పెరిగిన ఒక ఆయన ఫోన్ చేశాడు. ట్యూషన్లో ఉంటాడు ఆయన. ఫోన్ చేసి, పెరిగిరి నీ దగ్గరికి ఒక యవనస్తుని పంపిస్తున్నా అన్నాడు. ఆయనకి ఎందుకు పంపించాడు చెప్పలా. మరి ఈయనేమో ప్రాఫిట్, నీకు వ్యతిరేకంగా చెప్పలేడు కదా. ఈయన ఏదో ఆలోచన పెట్టుకుని పంపించున్నాడు. కానీ ఆయన సరే రా అన్నాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వచ్చావన్నాడు. ఆయన చెప్పుంటాడు కదా అని ఈయన అనుకున్నాడు. సరే, వచ్చాడుగా పిల్లోడు ఉంటాడు, ఆయనకు ఒక రూమ్ ఇచ్చి రూమ్లో ఉండమన్నాడు. రోజు ప్రార్థన నడుస్తూ ఉంది, చర్చికి వెళ్తున్నాడు. ఎందుకు వచ్చాడు వాళ్ళకి తెలియదు. ఈ పిల్లోడు ఎందుకు ఇక్కడ పంపించాడు తెలియదు. ఏదో రోజు ఇస్తారులే పరిశుద్ధాత్మ తీసుకెళ్దామని వచ్చాడు ఆ పిల్లోడు. ఎక్కడ దొరుకుతుంది? డీమార్ట్లో దొరుకుతుంది. అది 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. గడ్డం పెరిగిపోయినది. ఎలాగైపోయాడంటే ఆ పిల్లోడు రెబ్కాని మర్చిపోయాడు. దేనికోసం వచ్చాడు ఇంతకీ? ఏం మర్చిపోయాడు? ఇప్పుడు వచ్చింది రెబ్కా కోసం, పెళ్లి చేసుకున్నది రెబ్కాని. కానీ ఏం జరిగింది? అసలు ఆమెను మర్చిపోయాడు. ఇప్పుడు ఏం కావాలా? రెబ్కా కోసం పరిశుద్ధాత్మ కావాలని వచ్చాడు. కానీ ఏమైందంటే రెబ్కా సంగతి పోయింది, మొత్తం జీరో అయిపోయింది, వెళ్ళిపోయింది లోపల నుంచి. ఈయన ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలా? ఎలా పొందుకోవాలి? నమ్మే పడ్డాడు. గడ్డాలు పెరిగినాయి, మీసాలు పెరిగినాయి, మనిషి పిచ్చోడైపోయాడు, ఇస్త్రీ బట్టలు అన్నీ పోయినాయి, కాలికి షూస్ పోయినాయి. ఏం చేయాలి తెలియదు, ఒక పిచ్చోడ్లాగా అయిపోయాడు. 6 మంత్స్ తర్వాత ఉదయకాలం ఆ పిల్లోడి గదిలో ఉండగా బయట ఫోన్ మోగినది. పాస్టర్ గారు ఫోన్ తీశారు. ఆ పిల్లోడిని పిలువ అన్నాడు. వాడు వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు తీయట్ల లోపల నుంచి. మనం అయితే తలుపులు కొట్టంగా ఎలా వెళ్తాం ఇంట్లోకి? అది ఎవడ గదిగా ముందు తలుపు తీసి ఆయన తలుపేస్తాం. మళ్ళా కనీసపు సెన్స్ ఉంటే మనం ఇంట్లో గదిలోకి కానీ ఇంకోటి గదిలోకి వెళ్ళేటప్పుడు తలుపు కొట్టిపోవాలా. కనీసపు జ్ఞానం అది, వాళ్ళు పాటిస్తారు అది. ఆయన అన్నాడు, అయ్యా తలుపు కొట్టాను, ఆయన తీయట్లేదు అన్నాడు. ఈయన అంటున్నాడు, నేను నీకు అధికారం ఇచ్చా, పోయి తలుపు నెట్టిపో అన్నాడు. ఈయన గట్టిగా తలుపు కొట్టాడు. ఆయన లోపల తలుపు తీసి ఏడుస్తూ ఉన్నాడు. లోపల ఏడుస్తున్నాడు. మొత్తం రాత్రి అంతా ఏడ్చేట్టున్నాడు. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి ఉబ్బిపోయినట్టుగా ఉండి, ఇవన్నీ సాధికలు మొత్తం. నీకు ఫోన్ వచ్చిందన్నాడు. ఈయన వెళ్ళి ఫోన్ తీసుకొని ఇలా పెట్టుకుని హలో అన్నాడు. నువ్వు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అడిగే ప్రశ్న ఏంటంటే, ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని పంపించాడు. ఈ పిల్లోడు నేను పొందుకున్నాను, పెళ్లి చేయడం చెప్పలా. ఆయన ఫోన్ చేసేమంటున్నాడు. అంటే ఏం జరిగింది? అంటే ఈరోజు మన పిల్లలకి ఎక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి కానీ పెళ్ళే చేయాలనుకుంటే మనం ఏం అడగాల? ఏం చేస్తాడు కాదా?
ఎందుకంటే గమనించండి, ఉద్యోగం చేసేవాడో వ్యాపారం చేసేవాడైతే వాళ్ళని పోషిస్తాడేమో, కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నాడైతే ఖచ్చితంగా పరలోకం తీసుకుని పోతాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనం ఏం చూద్దాం? నిజంగా పరిశుద్ధాత్మ కింద నడిపించబడే వ్యక్తి అయితే దేవుడి కొరకు అన్నిటినీ దాటేవాడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గమనించండి, అతను యవనస్తుడై ఉండి అన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రయాస భారం కలిగి ఒక్కసారి అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు అన్న ఒక్క ప్రశ్నకి తన జీవితంలో కొద్ది కాలం వదిలిపెట్టేశాడు అలాగా. ఆమేన్. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఏదైనా మాట్లాడితే ఆయన ముందు వాక్యం పెడతాడు. ఫస్ట్ ఆయన ఏం చెప్పకుండా చెప్పడు, ముందు వాక్యం పెట్టి ఇది చదువు నీకు అర్థమవుతుంది అంటాడు అంతే. అది చదివిన వాడికి అర్థం కాకుండా ఉండదు. చాలా తక్కువ మాట్లాడతాడు, క్లియర్గా మాట్లాడతాడు. ఎందుకనంటే దేవుడు ఒక ఆత్మ పొందుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా క్లారిటీతో ఉంటాడు. అవునా? కొన్నిసార్లు మనం మాట్లాడతాం, ఎలా మాట్లాడతాం? అయిపోయాక ఏం మాట్లాడాడు మనతో అంట. కొద్దిమంది ఇళ్ళలో మనతో మాట్లాడలేక, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడాడు, ఎందుకు వెళ్ళాడు, నాకు అర్థం కాలేదు. ఏంటంటే సమస్య ఆత్మ కింద లేకపోవటం. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి, దేవుడు ఒక ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉండడు. ఎలాగుంటాడంటే తేటగా ఉంటాడు. మీరు గమనించండి, వాళ్ళ ముఖం ఎప్పుడు గందరగోళంలో ఉండదు. కొద్దిమంది మనతో మాట్లాడుతూనే ఉంటారు, అవును అలాగే, ఏం చెప్పావు ఎంతకి, ఎన్నెవరు పంపించారు నాకు. ఒకసారి పాస్టర్ గారు స్టాండప్ అన్నాడు. అంతలో ఒక సిస్టర్ గబుక్కు లేచి ఉంచిందంట. అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకు నిలబడింది నాకు అర్థం కాల. స్టాండప్ అన్నమాట వినబడింది, గబుక్కు లేచి నుంచున్నది. నుంచున్నాక ఎందుకు చప్పట్లు కొట్టారు అడిగింది కూర్చున్నాక. కాదు, పాస్టర్ గారు చర్చిలో కొన్ని ఖర్చులు ఉన్నాయి, 2 లక్షలు ఎవరు ఇస్తారని అడిగాడు. ఇచ్చేవాళ్ళు నుంచోండి అన్నారు. ఎవరు నుంచోలా, నువ్వు నుంచోను, అందుకని చప్పట్లు కొట్టారన్న. అదేంటి అది, నేను నిద్రపోతున్నాను, ఆయన స్టాండప్ అని అదొక్కటి వినపడి నుంచున్నా నేను. ఆయన చర్చిలో నిద్ర ఎంత కాస్ట్ తెలుసా మీకు? 2 లక్షలు. అప్పుడప్పుడు నేను కూడా అందాం అనుకుంటున్నాను ఇక్కడి నుంచి. మనం వచ్చింది ఇక్కడ నిద్రపోవటానికి కాదు. నిద్రిస్తున్న కన్యకలకి ఈ సంఘం కాదండి, మనము నిద్ర లేచిన కన్యకలం అయి ఉన్నాం. కాబట్టి నిద్రపోవటానికి ఇక్కడికి రావాల్సిన పనే లేదు మనకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్మ కింద నడిచేవాడు నిద్ర లేచిన వాడై ఉన్నాడు, వాక్య ప్రకారం నడిచేవాడై ఉన్నాడు. దేవుడు ఒక ఆత్మ కింద ఉండేవాడు ఎప్పుడు ఆయన ఒక రాజ్యం గురించి ప్రయాస భారం ఆలోచన కలిగిన వాడై ఉంటాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.